హలో గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్‌ప్లెయిన్స్. ఈ రోజు డ్రామా చాలా బాగుండబోతుంది. సో ఎక్కడికి వెళ్ళకుండా ఫుల్ వీడియో చూసేసి అలాగే ఒక కమెంట్ చేసేసి ఈ వీడియోని లైక్ చేయండి. సో అదే మీరు ఇచ్చే మోటివేషన్ అనుకొని ఇంకా మంచి మంచి స్టోరీస్ మీ ముందుకు తీసుకొస్తాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్తే డ్రామా స్టార్టింగ్ లో హీరో ఫూచెంగ్ హీరోయిన్ షూ ని కిస్ చేస్తూ ఉండడం చూపిస్తారు. వాళ్ళిద్దరు ప్యాషనెట్ గా కిస్ చేసుకుంటూ ఉన్నప్పుడే హీరోయిన్ షూ ఆమె పైన ఉన్న ఆ పర్సన్ ని చూసి షాక్ అయ్యి బాప్రే ఎవడీడు నన్ను కిస్ చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. కానీ ఫూచెంగ్ మాత్రం ఆమెను ఒక వైపు కిస్ చేస్తూనే ఉంటాడు. ఈ ప్రాసెస్ లో ఆమె అతని చెస్ట్ మజిల్స్ ని టచ్ చేసి అరే వా వీడి బాడీ మామూలుగా లేదు, ఇలాంటి ఎయిట్ ప్యాక్ బాడీని వేస్ట్ చేయడం అవసరమా, అయినా నేను ఎవరినో కార్ యాక్సిడెంట్ నుంచి కాపాడుతున్నాను కదా, అంటే ఒకరి ప్రాణం కాపాడినందుకు దేవుడు నాకు ఇంత మంచి హ్యాండ్సమ్ గిఫ్ట్ ఇచ్చాడా అని అనుకుంటూనే అతను కిస్ చేస్తూ ఉంటుంటే ఆమె కంటిన్యూ అయిపోయి ఆ నైట్ స్పెండ్ చేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఫూచెంగ్ ఫుల్ రిగ్రెట్ అవుతూ ఉంటాడు. ఇంకో పక్క షూ కి మాత్రం ఏం అర్థం కాక కన్ఫ్యూజన్ లో అటు ఇటు చూస్తూనే ఉంటుంది. ఈ మధ్యలోనే ఫూచెంగ్ వాళ్ళ సిస్టర్, స్టెప్ బ్రదర్ ఇంకా షూ వాళ్ళ మామ్ కూడా వస్తారు. వీళ్ళందరూ కలిసి ఒక పెద్ద రచ్చబండ చేస్తారు. షూ వాళ్ళ అమ్మ ఫూచెంగ్ మీద బ్లేమ్స్ వేస్తుంటే ఫూచెంగ్ వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్ షూ మీద బ్లేమ్స్ వేస్తూ ఉంటారు. అప్పుడు షూ మదర్ తట్టుకోలేక ఫూచెంగ్ తో ఒరే నువ్వు నా కూతురు లైఫ్ నాశనం చేసావు, ఇప్పుడు పెళ్లి చేసుకోలేదా నీకు పెళ్లి చేసి పడేస్తాను అని గట్టి గట్టిగా సీరియస్ అవుతుంటే అప్పుడు సాంగ్ వచ్చి బాగా కోప్పడతాడు. దానికి షూ మదర్ నేను నీ తల్లిని, నా వైపు మాట్లాడరా అని అరుస్తుంటే సాంగ్ మాత్రం నువ్వు జస్ట్ నా స్టెప్ మామ్, అయినా ఫూచెంగ్ నా బెస్ట్ ఫ్రెండ్, నాకు తెలుసు మీ గారాల కూతురు షూ అతనికి లవ్ మెడిసిన్ ఇచ్చి ట్రాప్ చేసిందని చెప్తాడు. అందరూ సాంగ్ మాటల్ని సపోర్ట్ చేస్తారు. షూ మదర్ ఫూచెంగ్ తో నువ్వు అలా బొప్పిలా కూర్చోకుండా నోరిప్పు, నాకైతే తెలీదు, నువ్వు నా కూతుర్ని మాత్రం పెళ్లి చేసుకోవాల్సిందే, లేదంటే ఇప్పుడే కేసు పెడతాను అని బెదిరిస్తుంది. సాంగ్ వెంటనే నా ఫ్రెండ్ పెళ్లి చేసుకోడు, మీ అమ్మ కూతురు ఎలాంటి వాళ్ళో ఊరందరి తెలుసు అని అనడంతో వాళ్ళిద్దరు సీరియస్ అవుతారు. అంతలోనే స్టెప్ సిస్టర్ చాన్ నా బ్రదర్ కి ఒక హై ఆఫీసర్ కూతురితో బ్లైండ్ డేట్ అరేంజ్ అయింది, పెళ్లి కూడా ఫిక్స్ అయింది, నువ్వంతా నాశనం చేసావు అని అరుస్తుంటే ఇదంతా చూస్తూ ఉన్న షూకి మాత్రం ఫుల్ కన్ఫ్యూజన్, అసలేం జరుగుతోంది ఇక్కడ, నేను చదివిన డ్రామా స్టోరీ ఇదే కదా, ఇతను ఆ డ్రామాలోని హ్యాండ్సమ్ హీరో, స్టోరీ ప్రకారం హీరోయిన్ కావాలనే హీరోకి మెడిసిన్ ఇస్తుంది, ఆ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేస్తుంది, హీరోయిన్ నలుగురు పిల్లలకి జన్మనిచ్చి డెలివరీ టైమ్ లోనే చనిపోతుంది, నెక్స్ట్ హీరో వేరే పెళ్లి చేసుకుంటాడు అని గుర్తు చేసుకుని షాక్ అవుతుంది. ఇంతలో ఊరోళ్ళందరూ ఫూచెంగ్ ని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తారు. అప్పుడు షూ సోయిలోకి వచ్చి గట్టిగా హే ఇక చాలా ఆపండి అని అరుస్తుంది. ఏదో మాట్లాడుతూ అలా ముందుకెళ్తుంది. అక్కడ ఉన్న మిర్రర్ ని చూడగానే షాక్, అర్రే బాప్రే ఇదేవత్తి, కొంపదీసి బట్టలు గాలేమని ఊదుకుందా, ఇంతలా ఉంది, కాదు కాదు ఇది నేనే, స్టోరీ ప్రకారం నేను ఆ హీరోయిన్ కదా అని దెబ్బకి షాక్ అవుతుంది. ఆ తర్వాత స్టోరీ ప్రకారం హీరో పెళ్లి కొప్పుకుంటాడు. కానీ హీరోయిన్ ను వాళ్ళ అమ్మ దగ్గరే వదిలేస్తాడు. నలుగురు పిల్లలు ఉండడం వల్ల హీరోయిన్ పొట్ట నార్మల్ ప్రెగ్నెన్సీ కంటే చాలా పెద్దగా ఉంటుంది. దాంతో ఊరోళ్ళంతా హీరోని మోసం చేసిందని డౌట్ పడతారు. పాపం షూకి ఎవ్వరు హెల్ప్ చేయరు. దాంతో ఆమె లాస్ట్ కి చచ్చిపోతుంది. ఆ తర్వాత ఫూచెంగ్ తన ఓల్డ్ గర్ల్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుంటాడు. ఇదంతా ప్రెసెంట్ లో గుర్తొచ్చిన షూ అస్సలు కుదరదు, నేను చావడానికి వీల్లేదు అని అనుకుంటా ఆమె నాకు పెళ్ళొద్దు అని చెప్పాలనుకుంటుంది. కానీ నోటి నుండి మాత్రం ఒక్క ముక్క రాదు. ఓన్లీ ఫూచెంగ్ నన్ను పెళ్లి చేసుకో ప్లీజ్ అనే మాటలే వస్తాయి. ఆ నావెల్ ప్లాట్ ఎఫెక్ట్ ఆమెపై పనిచేస్తుంది. ఆమె ఫూచెంగ్ తో నువ్వు దీనికి భారీగా పే చేయాల్సి వస్తుంది అని అనగానే ఆమె నోరు మూత పడిపోతుంది. ఇక్కడ షూ మదర్ ఏమో నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు ఏంటది అని అంటుంది. కానీ ఆమె నోట్లో నుంచి ఒక్క ముక్క రాదు. నాకు ఈ పెళ్ళొద్దు మమ్మీ ప్లీజ్ అని మనసులో మొత్తుకుంటుంది. బట్ ఈలోపే షూ మదర్ ఫూచెంగ్ ని ఫోర్స్ చేయడంతో అతను సరే నేను పెళ్లికి రెడీ, కానీ నాకు ఒక కండిషన్ ఉంది అని చెప్తాడు. కట్టు నెక్స్ట్ సీన్ లో ఫూచెంగ్ ని చూపిస్తారు. అక్కడ అతని తల్లితో ఊరి వాళ్ళు మిస్ ఫూ మీ కోడలి పొట్ట చూస్తుంటే 4 నెలల ప్రెగ్నెంట్ లా లేదు, 6 నెలల ప్రెగ్నెంట్ లా ఉంది, పక్కాగా ఆమె ఫూచెంగ్ ని చీటింగ్ చేసింది అని చాడీలు చెప్తారు. ఇదంతా షూ వింటూనే ఉంటుంది. ఈ మధ్యలో మిస్ ఫూ అదే ఫూచెంగ్ వాళ్ళ అమ్మ ఆమె నా కోడలు కాదు, నా కొడుకు ఆ కెప్టెన్ కూతురునే పెళ్లి చేసుకుంటాడు అని తేల్చి చెప్పేస్తుంటే చాన్ కూడా అవును నాకు అందమైన వదిన కావాలి అని అంటుంది. అంతలో షూ మెట్లెక్కి పైకి వెళ్తూ పెళ్లైన వెంటనే ఈ ఫూచెంగ్ గాడు నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి ఆర్మీ ఆఫీస్ కి వెళ్ళిపోయాడు, 4 పిల్లల ప్రెగ్నెన్సీ అంత ఈజీ కాదు కదా, నా నడుము విపరీతంగా నొప్పి లేస్తుంది, చాలా అన్కంఫర్టబుల్ గా ఉంది, ఈ బాధలన్నీ ఏం చేయాలనుకుంటున్నాను కానీ ఈ స్టోరీ ప్లాట్ నన్ను ఇక్కడ నుంచి వెళ్ళనివ్వట్లేదు, భగవంతుడా నన్ను ఎందుకురా బ్రతికించాలనుకుంటున్నావు, డెలివరీ టైమ్ లో చావడం కంటే ఇప్పుడే చనిపోవడం బెటర్ కదరా అని ఏడుస్తూ ఉంటుంది. ఊరోళ్ళేమో మిస్ ఫూ మీ కోడలు పైకెక్కింది అని అంటే మిస్ ఫూ నువ్వేం చేస్తున్నావు, నా ఇంట్లోకి వచ్చినప్పటి నుండి ఇంటి రేషన్ అంతా తినేసి ఖాళీ చేసావు, రోజంతా తినడం తప్ప నీకేం రాదు, ఇప్పుడు బిల్డింగ్ పైకి ఎక్కి ఏం తమాషాలు చేస్తున్నావు అని అరుస్తుంది. షూ కోపంగా నేను తల్లిని కాబోతున్నాను,
ఆకలేస్తే తినక ఏం చేస్తాను? నేను మీ కొడుకు దగ్గరికెళ్ళాలి. మీరు అడ్రస్ చెప్పకపోతే ఇక్కడి నుంచి దూకేస్తాను అని బెదిరిస్తుంటే వాళ్ళంతా అడ్రస్ చెప్పేది లేదంటారు. దానికి షూ సరే నేనిప్పుడే దూకేస్తాను అని కాలు ముందుకేస్తుంది. అప్పుడు వాళ్ళు భయపడి ఆగు మేము అడ్రస్ చెప్తాం అని అరిచేసరికి షూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ అంతలోనే ఆమె కాలు జారి కింద పడిపోతుంది. దాంతో ఊరోళ్ళంతా భయపడిపోయి ఇప్పుడు ఏం చేద్దాం అని టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ ఇక్కడ షూకి ఆ నావెల్ ప్లాట్ హెల్ప్ చేస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ లో మా కంట్రోల్ ఇక్కడితో ఎండ్ అయింది. నీ హార్ట్ బీట్ ను నీకి తిరిగిచ్చేస్తున్నాం అని వాయిస్ వినిపిస్తుంది. అంటే మన హీరోయిన్ కి ఏమీ అవ్వదు, బ్రతికే ఉంటుంది. ఆ తర్వాత సీన్ షూ తన లగేజ్ తో ఫూచెంగ్ ని కలవడానికి సిటీకి బయలుదేరుతుంది. అప్పుడు ఆమె మదర్ నువ్వు ఫూచెంగ్ ని ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు తెలుసమ్మా. లోకం మాట్లాడే చేదు మాటలన్నీ మర్చిపో. ఫూచెంగ్ తో కలిసి సిటీలో హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయి అని చెప్తుంది. ఆమెను సాగనంపేటప్పుడు ఏ తల్లి గుండైనా ఏడుస్తుంది కదా. సో షూ తన తల్లిని ఓదారుస్తూ డోంట్ వరీ అమ్మా నేను జాగ్రత్తగా ఉంటాను. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అని బాయ్ చెప్పి వెళ్లిపోతుంది. ఇక అక్కడ నుండి సీన్ సిటీకి షిఫ్ట్ అవుతుంది. అక్కడ ఫూచెంగ్ ఒక ఆఫీసర్ తో కలిసి ఉంటాడు. వాళ్ళు ఫూచెంగ్ సూతింగ్ల పెళ్లి గురించి మాట్లాడుకుంటూ నీలాంటి ఆఫీసర్ కి ఒక పల్లెటూరు పెంకిదాంతో పెళ్ళేంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని అంటాడు ఆ ఆఫీసర్. దానికి ఫూచెంగ్ అంతా మన రాతన్నయ్య అని నిట్టూరుస్తుంది. అప్పుడు ఆ ఆఫీసర్ ఎలాగో మీ పెళ్ళైంది కదా నువ్వు నీ వైఫ్ ని ఇక్కడే పిలిపించు మిలిటరీ క్వార్టర్స్ లో ఉండొచ్చు కదా అని సలహా ఇస్తాడు. దాంతో అతనికి షూ గుర్తొచ్చి ఏడవడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే ఆమె కొంచెం అగ్లీగా ఉండడంతో అది అతనికి నచ్చదు. సో అందుకే బాధ ప్లీజ్ ఆమె గురించి అస్సలు మాట్లాడకండి. నాకు పెళ్లి పేరుతో ఒక పెద్ద మోసం జరిగింది అని ఏడుస్తూ ఉంటాడు. అంతలో సూతింగ్ అక్కడికి వచ్చి నేను నీకోసం డంప్లింగ్స్ తీసుకొచ్చాను ఫూచెంగ్ అని ఇస్తుంది. ఫూచెంగ్ ఆమెని అలా కన్నెత్తి చూసి ఒకటే బాధపడుతూ కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని నాకివేం వద్దు నువ్వు తీసుకెళ్లిపో అని అక్కడికక్కడే మందు మధ్యలో పడిపోతాడు. తను తెచ్చిన డంప్లింగ్స్ చూసి సూతింగ్ ఏడుస్తూ ఇతను నన్ను ఎప్పుడు ఇలాగే ఇగ్నోర్ చేస్తాడు ఎందుకు అని అడుగుతుంది. దానికి ఆ ఆఫీసర్ మేబీ అతనికి డంప్లింగ్స్ అంటే ఇష్టం లేదేమో అయినా తను బాగా తాగున్నాడు నేను ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పి ఫూచెంగ్ ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంకో పక్క షూ సిటీకి వస్తుంది. అక్కడ ఆమెకు ఒక ముసలావిడ కనిపిస్తుంది. షూ మనసులో ఫ్రస్ట్రేషన్ బాధతో ఈ ఫూచెంగ్ గాన్ని నేనే వెతుక్కుంటూ వెళ్ళాలా వాడు మాత్రం నన్ను కలవడానికి రాడు అని తిట్టుకుంటుంటే అంతలో ఆ ముసలావిడ షూ దగ్గరకు వచ్చి ఒక అడ్రస్ అడుగుతుంది. చదువు అన్నట్టు నటిస్తూ ప్లీజ్ అమ్మా నన్ను మా ఇంటి వరకు డ్రాప్ చేస్తావా నాకు దారి తెలియట్లేదు అని బ్రతిమలాడుతుంటే షూ మీరు వేరే ఎవరినైనా హెల్ప్ అడగొచ్చు కదా అని చెప్తే దానికి ఆ ముసలావిడ నిన్ను చూస్తుంటే చాలా మంచిదానిలో కనిపిస్తున్నావమ్మా అయినా ఇక్కడ నాకెవరూ తెలియరు ప్లీజ్ హెల్ప్ చేయి మా అబ్బాయి ఒక ఫ్యాక్టరీ మేనేజర్ నీకు గిఫ్ట్ గా మంచి డబ్బులు కూడా ఇప్పిస్తాను అంటూ ఏడవడం స్టార్ట్ చేస్తుంది. దాంతో షూకి ఏదో తేడాగా అనిపిస్తుంది. అయినా సరే హెల్ప్ చేస్తూ ఆమె నడుచుకుంటూ తీసుకెళ్తుంటే ఆ ముసలావిడ మనం తప్పుడు దారిలోకి వచ్చేసామమ్మా అని అంటే దానికి షూ డోంట్ వరీ నాకు చదువచ్చు మీకే కదా చదువు రాదు అందుకే మీకు తెలియట్లేదు అని కావాలని నవ్వుతుంది. అంతలో ఆ ముసలావిడ ఎదురుగా ఉన్న పోలీస్ స్టేషన్ బోర్డు చూడగానే భయపడిపోయి పారిపోవడానికి ట్రై చేస్తుంది. కానీ షూ ఆమెను గట్టిగా పట్టుకుని లోపలికి ఈడ్చుకొస్తూ ఆఫీసర్స్ నేను ఒక కిడ్నాపర్ ని పట్టుకున్నాను అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు ఆ ముసలావిడ కింద పడిపోయి డ్రామాలు చేస్తుంది. అంతలో అక్కడికి పోలీసులు వచ్చి నువ్వేంటి ఆ ముసలావిని ఎలా ఇబ్బంది పెడుతున్నావు అని అడిగితే షూ ఈవిడ నన్ను కిడ్నాప్ చేయడానికి ట్రై చేసింది అని చెప్పే ఎంక్వైరీ కోసం పోలీసులు షూని ఆ ముసలావిని లోపలికి తీసుకెళ్తారు. అక్కడ షూ ఒక ఆర్మీ ఆఫీసర్ వైఫ్ అని పోలీసులకు తెలుస్తుంది. ఆ ఆఫీసర్ ఆమెతో మేము ఫూచెంగ్ ఇన్ఫార్మ్ చేశాము అతను ఇప్పుడు వస్తున్నాడు కానీ ఆ ముసలావిడ కిడ్నాపర్ అని నీకెలా డౌట్ వచ్చింది అని అడుగుతారు. షూ ఆమెకి నేను ప్రెగ్నెంట్ అని అర్థమైంది నాకు ఫైట్ చేసే అంత ఓపిక ఉండదు కాబట్టి నన్ను టార్గెట్ చేసింది అయినా స్టేషన్ లో అంతమంది లోకల్ జనాలున్న కావాలని నా దగ్గరికే వచ్చి చదువురా అన్నట్టు డ్రామాలాడింది పైగా డబ్బుల ఆశ చూపించి కూడా హెల్ప్ అడిగింది. ఇవన్నీ చూస్తే ఆమె కిడ్నాపర్ కాక ఇంకెవరు అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆమె స్మార్ట్నెస్ కి పోలీసులు ఫిదా అయిపోతారు. నువ్వు చాలా గట్టిదానిలాగా ఉన్నావమ్మా అని పొగుడుతారు. అంతలో ఒక కానిస్టేబుల్ వచ్చేసి కెప్టెన్ మిస్ షూ చెప్పింది నిజమే ఆ ముసలావిడ బ్యాగ్ లో క్లోరోఫామ్ అని ఇంకా కొన్ని మెడిసిన్స్ దొరికాయి వీళ్ళదొక పెద్ద కిడ్నాపింగ్ గ్యాంగ్ అన్ని విషయాలు కనుక్కున్నామని చెప్తాడు. సో షూ కూడా వాళ్ళందరికి గట్టిగా శిక్ష పడేలా చేయండి అని చెప్తుంది. ఆఫీసర్ కూడా డోంట్ వరీ అమ్మా మేము ఈ కేసుని బాగా హ్యాండిల్ చేస్తాం మీ హస్బెండ్ ఇప్పుడే వస్తారు అని చెప్పి ఈలో మేడం ని క్యాంటీన్ కి తీసుకెళ్ళండి అని చెప్తాడు. ఆ తర్వాత ఫూచెంగ్ ఆఫీస్ కి సూతింగ్ బోల్డ్ అని గిఫ్ట్స్ పట్టుకొని వస్తుంది. అక్కడున్న వాళ్ళంతా సూతింగ్ ని ఫూచెంగ్ వైఫ్ అనుకుని నమస్తే సిస్టర్ ఇన్ లా మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది అని గ్రీట్ చేస్తారు. అంతలో ఫూచెంగ్ అక్కడికి వచ్చి కోపంగా మీ పని అయిపోయిందా లేదా అని వాళ్ళపై అరుస్తాడు. సూతింగ్ మధ్యలో దూరి వాళ్ళని తిట్టకు నేనే వాళ్ళతో మాట్లాడుతున్నాను అని సర్ది చెప్తుంది. దానికి ఫూచెంగ్ మిస్సు ఈ రోజు నీతో కొన్ని విషయాలు క్లియర్ చేయాలి అని సీరియస్ అవుతాడు. అప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి బాస్ మీ వైఫ్ మిమ్మల్ని కలవడానికి వచ్చారు ఆమె ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు అని చెప్పడంతో ఫూచెంగ్ షాక్ అయి వెంటనే అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. దానికి సూతింగ్ కి పిచ్చ కోపం వచ్చేస్తే ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో ఫూచెంగ్ కంగారుగా వచ్చి నా వైఫ్ ఎక్కడ అని అడుగుతుంటాడు. ఆఫీసర్ ఆమె క్యాంటీన్ లో ఫుడ్ తింటుందని చెప్పి ఫూచెంగ్ ఆమెను చూసుకున్నందుకు థ్యాంక్ యూ అని అంటాడు. ఆఫీసర్ థ్యాంక్ యూ మేం మీకు చెప్పాలి మీ వైఫ్ ఈ రోజు ఒక పెద్ద కిడ్నాపింగ్ గ్యాంగ్ ని పట్టుకోవడంలో మాకు చాలా హెల్ప్ చేసింది ఆమె చాలా ఇంటెలిజెంట్ స్మార్ట్ అండ్ బ్రేవ్ అందరికి ఒక గోల్డ్ మెడల్
రోల్ మోడల్ అంటూ షూని తెగ పొగిడేస్తాడు. అంత దరిద్రంగా ఉండే నా వైఫ్ ఇంత టాలెంటా అని నోరెళ్ళబెడతాడు. క్యాంటీన్ లో ఏమో షూ ప్లేట్లకు ప్లేట్లు లాగించేస్తూ ఉంటుంది. అంతలో ఫూచెంగ్ అక్కడికి రాగానే ఆఫీసర్ సార్ ఇదిగోండి మీ వైఫ్ అని చెప్తే ఫూచెంగ్ అటు ఇటు ఇటు అటు చూస్తూ ఏది 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 నా వైఫ్ ఎక్కడ 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 అని ఎతుకుతూ ఉంటాడు. కానీ ఆమె ఎదురుగా కూర్చోవడంతో అదేంటి సార్ మీ ముందే కూర్చుంది కదా అని ఆఫీసర్ అనడంతో ఫూచెంగ్ షూ అందమైన ఫేస్ చూసి అలానే ఉండిపోతాడు. షూ కూడా అతన్ని చూసి హనీ అని పిలుస్తుంది. ఫూచెంగ్ నమ్మలేక ఎవరు పప్ప నువ్వు నిజంగా నా వైఫ్ షూయేనా అని అడుగుతాడు. ఆమె అవును నీకేమైనా ప్రూఫ్స్ కావాలా అని కౌంటర్ ఇస్తుంది. ఫూచెంగ్ మనసులో ఇదేంటి జస్ట్ 4 months లో ఇంత వెయిట్ తగ్గిపోయింది, కళ్ళు పెద్దగా ఫేస్ చిన్నగా అయ్యి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుందేంటి అని షాక్ అవుతాడు. ఆఫీసర్ కూడా నవ్వుతూ భలేవారే సార్ మీరు మీ వైఫ్ ని మీరే గుర్తుపట్టట్లేదా అని అంటే షూ అలా ఏం లేదు సార్ మేం పెళ్ళైన 4 నెలల తర్వాత ఇప్పుడే కలుస్తున్నాం కదా, పైగా కొంతమంది కళ్ళు సరిగ్గా లేవని నన్ను నేను కొంచెం మార్చుకున్నాను అని చెప్తుంది. ఆఫీసర్ వెళ్లిపోగానే ఫూచెంగ్ అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. షూ ఇంత దూరం నా హస్బెండ్ ని కలవడానికే వచ్చాను అని చెప్తే ఫూచెంగ్ సరే ముందు తిండి తిను, నేను గెస్ట్ హౌస్ కి తీసుకెళ్తాను, రేపు మార్నింగ్ ఊరికి వెళ్ళడానికి టికెట్స్ బుక్ చేస్తానని చెప్తాడు. దానికి షూ సచ్చినా ఒప్పుకోదు. లేదంటే లేదు నేను నీతోనే ఉంటాను అని చెప్తే అతను ఇంపాసిబుల్, నేను ఎప్పుడు వర్క్ తో బిజీగా ఉంటాను, నీతో టైం స్పెండ్ చేసే అంత టైం నాకు లేదు, అయినా మంది పేరుకే పెళ్లి, ఆ విషయం నీకు కూడా తెలుసు కదా అని కోప్పడతాడు. షూ అవును నన్ను పెళ్లి చేసుకున్నందుకు నువ్వు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నావని నాకు బాగా తెలుసు, కానీ డోంట్ వరీ నేను నీతోనే ఉంటాను, కానీ నేను అస్సలు ఇబ్బంది పెట్టను, ఇది నా ప్రామిస్, మన బేబీ సేఫ్ గా పుట్టేసిన తర్వాత నేను నీకు డివోర్స్ ఇచ్చేసి వెళ్ళిపోతాను అని క్లారిటీ ఇవ్వగానే ఫూ షాక్ అయ్యి బేబీనా అంటే నువ్వు ప్రెగ్నెంటా అని అడుగుతాడు. షూ మరి కాకపోతే పొట్ట కనిపించట్లే కింద, మీ అమ్మ నీకు ఈ విషయం చెప్పలేదా, ఇదిగో ఆల్రెడీ 4 months గడిచిపోయాయి అని తన పొట్టను చూపిస్తుంది. అప్పుడు ఫూజంగ్ ఏంటి జస్ట్ 4 months ఏనా, మరి నీ పొట్ట సైజ్ ఏంటి ఇంత పెద్దగా ఉంది అని అడుగుతాడు. షూకి బీపీ లేచి ఓయ్ ఫూచెంగ్ నీకేమన్నా పిచ్చా, మనిద్దరం కలిసాం కదా గుర్తులేదా, పైగా అది నా ఫస్ట్ టైం, ఆ విషయం నీకు తెలుసు కదా అని గట్టిగా అంటే దాంతో ఫూచెంగ్ ఒక్కసారిగా దగ్గడం స్టార్ట్ చేస్తాడు. ఓయ్ మెల్లగా మాట్లాడు, నా ఉద్దేశం అది కాదు, ఇంత చిన్న టైంలోనే పొట్ట అంత పెద్దగా ఎలా అవుతుందని అడిగాను అని టెన్షన్ పడుతుంటే ఆమె ఎందుకంటే డాక్టర్ గారు చెప్పారు నా హస్బెండ్ చాలా స్ట్రాంగ్ అట, నువ్వు వదిలిన 4 గిత్తలకే మనకి కమల పిల్లలు పుట్టే ఛాన్స్ ఉందట, అంతకంటే ఎక్కువ మంది కూడా కావచ్చట అని చెప్తుంది. ఆ తర్వాత కారులో వెళ్తుంటే షూ కారాపు అని ఫూచెంగ్ తో చెప్తే అతను కారాపి ఇప్పుడు మళ్ళీ ఏమైంది అని అడుగుతాడు. అప్పుడు షూ ఈ కుకీస్ చాలా డ్రైగా ఉన్నాయి, నాకు సోడా కూడా తాగాలనిపిస్తోంది అని అంటే ఫూచెంగ్ షాక్ అయ్యి ఇందాకే కదా అంత పెద్ద గిన్నెడు అన్నం తిన్నావు, అయినా నీ పొట్ట నిండలేదా అని అడుగుతాడు. దానికి ఆమె నాకు ఇక్కడ స్నాక్స్ టేస్ట్ ఎలా ఉంటాయో చూడాలనిపించింది అంతే అన్నంతో అతను అలానే చూస్తూ ఉండిపోతాడు. అప్పుడు షూ చూడడం ఆపి వెళ్లి తీసుకురాపో, ఒకవేళ అక్కడ కేకులు బేకరీ ఐటమ్స్ ఉంటే అవి కూడా పట్టుకొని రా అని ఆర్డర్ వేస్తుంది. ఫూచెంగ్ ఫుడ్ ఐటమ్స్ అవి ఇవి కొనుక్కొని రాగానే ఆమె హనీ థ్యాంక్ యూ సో మచ్ అని అంటే ఫూచెంగ్ నువ్వు నన్ను పదే పదే హనీ అని పిలవకు ప్లీజ్ అని చెప్తాడు. దానికి షూ సరే మరి ఏం పిలవాలి, హనీ అనా స్వీట్ హార్ట్ అనా డార్లింగ్ అనా లేక అని అడుగుతుంటే ఫూచెంగ్ ఇక ఆపు నీకు అస్సలు సిగ్గులేదు, నువ్వు ఒక ఆడదానివేనా అని అరుస్తాడు. ఆమె అఫ్ కోర్స్ డౌట్ ఉంటే చూడు నీ పిల్లలకి తల్లి కాబోతున్నాను కదా, మగవాన్నైతే కాలేను కదా, నువ్వే చెప్పు నిన్నేమని పిలవాలో అని అనడంతో నీ ఇష్టం తల్లి నీకు నచ్చినట్లు పిలుచుకో అని విసుక్కుంటాడు. షూ హ్యాపీగా ఓకే హనీ అని అంటుంది. నెక్స్ట్ షూ ఫూచెంగ్ ఇంటికి వస్తుంది. అక్కడ ఆమెకు మిస్టర్ బాయ్ వైఫ్ మిస్ మెంగ్ కలుస్తుంది. అదే ఇందాక ఒక ఆఫీసర్ ఉన్నాడు కదా అతని వైఫ్ అన్నమాట. ఆమె షూన్ చూసి చాలా హ్యాపీగా నా హస్బెండ్ ఫూచెంగ్ మంచి కొలీగ్స్ అని చెప్తూ షూ పొట్టను చూసి అరే నువ్వు ప్రెగ్నెంటా అంటూ ఆమె లగేజ్ అందుకుంటుంది. ఇక్కడ నుండి నేను నీతోనే ఉంటాను, నన్ను నీ ఫ్యామిలీలో అనుకో అని చెప్తుంది. అందరూ లోపలికి వెళ్ళాక మెంగ్ ఇది గెస్ట్ రూమ్ కదా మరి నువ్వు ఫూచెంగ్ విడివిడిగా పడుకోబోతున్నారా అని అడుగుతుంది. షూ కూడా అవును అలా అయితేనే కంఫర్టబుల్ గా ఉంటుంది అని చెప్తే దానికి మెంగ్ అదెలా కుదురుతుంది, ఇది నీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ, ఖచ్చితంగా రాత్రి పూట నీ పక్కన ఎవరో ఒకరు ఉండాలి, నీ కాళ్ళు మసాజ్ చేయడానికి నీ కేర్ తీసుకోవడానికి తను ఉండాల్సిందే అని చెప్తూ ఫూచెంగ్ వైపు తిరిగి షూకి ఇప్పుడు 7వ నెల నడుస్తోంది, ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా, నువ్వే తన జాగ్రత్తలు చూసుకోవాలి అని చెప్తే ఫూచెంగ్ మారు మాట్లాడుకున్న సామాన్యాన్ని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు షూ ఏం చెప్పాలో తెలియక ఫూచెంగ్ రాత్రి పూట నోరు తెరిసే గురక 2 జిల్లాలు వినిపిస్తుంది, నాకు నిద్ర అంతా పాడైపోతుంది, ప్రెగ్నెన్సీ టైంలో మీకు నిద్ర ఎంత ఇంపార్టెంటో తెలుసు కదా అని అబద్ధం చెప్తే అందులో ఫూచెంగ్ వచ్చి నేను గురక పెడుతున్నానని నీకెవరు చెప్పారు అని అడగడంతో వాళ్ళిద్దరు ఒకరికొకరు టామ్ అండ్ జెర్రీ కొట్టుకుంటున్నట్లు కొట్టుకుంటూనే ఉంటారు. అది చూసి మెంగ్ మాట్లాడలేక వాళ్ళకి బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోగానే ఫూచెంగ్ షూతో నువ్వు రేపు మార్నింగ్ వెంటనే ఊరికి వెళ్ళిపోవాలి అని చెప్తే షూ అస్సలు కుదరదు, నేను నీతోనే అతుక్కుని ఉంటాను అని తేలి చెప్తుంది. ఫూచెంగ్ నీకు కవలలు పుట్టబోతున్నారు, పైగా నేను ఆఫీస్ వర్క్ తో బిజీగా ఉంటాను, ఊర్లో అయితే అమ్మ సిస్టర్ ఇన్ లా అందరూ ఉంటారు, ఇక్కడ నిన్నెవరు చూసుకుంటారు
అని అడిగితే ఆమె కోపంగా, నేను వెళ్ళనని చెప్పాను కదా, నేను నీతో పాటే మిలిటరీ క్యాంప్ లో ఉంటాను, ఒకవేళ నువ్వు నన్ను వద్దంటే నేను మీ లీడర్ ని కలుస్తాను, నన్ను తెగ పొగిడిన ఆ పోలీస్ ఆఫీసర్ ని కూడా నా వెంట తీసుకెళ్తాను అని బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఫూచెంగ్ నువ్వు నన్ను బెదిరిస్తున్నావా అని అడిగితే షూ, అవును కనపడట్లేదా, అందరి ముందు ఒక చిన్న అబద్ధం చెప్తే అయిపోతుంది, పైగా నీ కొలీగ్ ఆఫీసర్ కి కూడా చెప్తాను, చూసారా నన్ను నా హస్బెండ్ ఇంటికి పంపించేయాలని చూస్తున్నాడు, అతనికి ప్రెగ్నెంట్ వైఫ్ అంటే అసలు కేర్ లేదు, పిల్లలన్నా పట్టింపు లేదు అని గట్టిగా అరుస్తాను అని బెదిరిస్తుంది. దాంతో ఫూజింగ్ షాక్ అయ్యి, వామ్మో నువ్వు ఇంత డేంజరసా, ఫస్ట్ నీ నోరు ఆపేసాయి అని గట్టిగా అరిచి, ఇవన్నీ బయట తెలిస్తే నా పరువు పోతుంది అని మనసులో అనుకుని, సరే నీకు ఇక్కడే ఉండాలని ఉంటే ఉండు అని చెప్పి కోపంగా వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఫూచెంగ్ వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి, మా నువ్వు నాకు షూ ప్రెగ్నెన్సీ గురించి ఎందుకు చెప్పలేదు అని అడిగితే వాళ్ళ అమ్మ, నువ్వు అనవసరంగా టెన్షన్ పడతావని చెప్పలేదురా అని అంటే, ఫూచెంగ్ ఈ రోజు నుంచి షూ నాతోనే ఇక్కడే ఉంటుంది అని చెప్తాడు. తర్వాత అతను ఇంటికి వచ్చి షూ రూమ్ ని చూస్తాడు. ఆమె హనీ అని పిలుస్తుంది. ఫూచెంగ్ ఈ రూమ్ ని నువ్వే క్లీన్ చేసావా అని అడిగితే, అవును నేను బాగా చేశాను కదా అని అంటే మనసులో, ఇది నన్ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతోంది అనుకుంటా అని అనుకుంటూ పద తిందాం అంటాడు. దానికి ఆమె, ఆగు తినే ముందు నేను ఫస్ట్ ఇన్నర్ వేర్స్ వేసుకోవాలి అని అంటే ఫూచెంగ్ ఆమె వైపుకు చూసి, ఏంటి నువ్వు లోపలేం వేసుకోలేదా, అసలు నీ బట్టలన్నీ ఎక్కడున్నాయి అని అడుగుతాడు. షూ బ్యాగ్ లో ఉన్నాయి, ప్రెగ్నెన్సీలో కింద కొంగడం మంచిది కాదు కదా, సో నువ్వు బ్యాగ్ ఓపెన్ చేసి నా బట్టలు ఇస్తావా అని అడుగుతుంది. ఫూచెంగ్ బ్యాగ్ ఓపెన్ చేయగానే అక్కడ అన్ని ఇన్నర్ వేసి ఉండడంతో ఆయన కొంచెం సిగ్గుగా ఎంబారసింగ్ గా ఫీల్ అవుతాడు. ఇదిగో నీ బట్టలు అని ఇచ్చేస్తే షూ నవ్వుతూ, నువ్వెందుకు అంత సిగ్గుపడుతున్నావు, అయినా నాకు తెలుసులే అనడంతో అతను అక్కడ నుంచి జంప్. షూ నవ్వుకుంటూ నా బట్టలు చూసి అంతలా కంగారు పడిపోతున్నాడు, అయినా మనమిద్దరం ఆల్రెడీ కలిసి పడుకున్నాం కదా, ఇతనికి నిజంగానే పిచ్చి అని అనుకుంటుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి తినడానికి హోటల్ కి వెళ్తారు. అక్కడ వెయిటర్ వచ్చి ఇక్కడ సీట్లేవి ఖాళీగా లేవనంటే అంతలో అక్కడ కూర్చుని ఒక ముసలోళ్ళు షూ ఫూచెంగ్లను చూసి వాళ్ళకి సీట్ ఆఫర్ ఇస్తారు. షూ ఇమ్మీడియట్ గా వెళ్లి కూర్చుంటుంది. అందరూ కలిసి తినడానికి కూర్చుంటారు. అందులో వెయిటర్ వచ్చి ఆర్డర్ తీసుకోవడానికి వస్తే షూ బోల్డ్ ఎంత ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ చేసేస్తుంది. అది విన్న అందరూ ఒక్కసారిగా షాక్. ఆ తర్వాత షూ ఏకంగా 20 ప్లేట్స్ ఫుడ్ తినేస్తుంది. ఫూచెంగ్ అది చూసి షాక్ అయ్యి, ఇక నీ ఆకలి తీరలేదా అని అడిగితే షూ, హా తీరింది, ఇంక ఇంటికి వెళ్దాం పదా హనీ అని చెప్తుంది. అప్పుడే షూ పొట్టులో పిచ్చ నొప్పు రావడంతో ఫూచెంగ్ కంగారుగా ఏమైంది అని అంటే ఆమె, బేబీ మూమెంట్ ఇచ్చింది అని చెప్తే ఫూచెంగ్ భయపడిపోతూ, అదెలా కుదురుతుంది, ఇప్పటి వరకు తను పెరగలేదు కదా, బయట పడ్డాకే కదా మూమెంట్స్ వచ్చేది అని అంటాడు. అప్పుడు పక్కనున్న ఆంటీ నవ్వుతూ, నువ్వు నిజంగానే ఫస్ట్ టైం ఫాదర్ అయినట్టున్నావు, 5 months లో పిల్లలు మూమెంట్స్ ఇస్తారని చెప్తే ఫూచెంగ్ ఇంకా భయపడుతూ, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని అడిగితే షూ, హనీ నాకు ఇంకాస్త తినాలనిపిస్తుంది అని చెప్తే అది విని అక్కడున్న వాళ్ళందరూ నవ్వుతారు. అదే టైం కి సూతింగ్ తన ఫ్రెండ్స్ తో కలిసి అక్కడికి వస్తుంది. కొలీగ్ ఆఫీసర్ ఆమెను చూసి మిస్ సూ అని పిలిస్తే షూ మనసులో, ఓహో ఈ గిత్తేనా మెయిన్ విలన్ కూతురు, ఒప్పుకోవాలి బానే బ్యూటిఫుల్ గా ఉంది, నేనే గనక ఈ స్టోరీలోకి రాకపోతే వీళ్ళిద్దరి పెళ్లి పక్కగా జరిగిపోయేది కదా, ఆ పక్కనున్న మీ బెస్ట్ ఫ్రెండ్ లిల్లీ అనుకుంటా అని అనుకుంటుంది. ఇంతలో సూతింగ్ ఫూచెంగ్ తో, ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు ఫూచెంగ్ అని అడుగుతుంది. ఫూచెంగ్ చెప్పబోతుంటే షూ, ఒరే ఫూచెంగా నువ్వు చెప్పావంటే నిన్ను ఇక్కడే నరికేస్తా అని చెప్పి మనసులో, నేను ఫూచెంగ్ వైఫ్ అని తెలిస్తే ఈమె ఖచ్చితంగా నా వెనకాల పడుతుంది, ఎలాగూ ఈ విలన్లందరూ సైకోలే ఉంటారు కదా, మళ్ళీ నేను టపా గట్టేస్తే నా పరిస్థితి ఎట్లా అని అనుకుంటుంటే ఫూచెంగ్ కూడా మనసులో, అందరి ముందు నన్ను హనీ హనీ అని పిలుస్తుంది, అయినా నేనే ఆల్రెడీ అందరికీ షూ నా వైఫ్ అని చెప్పేశాను కదా, మరి సూతింగ్ కి మాత్రం ఎందుకు చెప్పొద్దంటుంది అని ఆలోచిస్తాడు. అప్పుడు సూతింగ్, చెప్పడానికి ఏంటి ప్రాబ్లం అని అడిగితే షూ, నేనెవరో తెలిస్తే నువ్వు అసలు తట్టుకోలేవు, నీకు నచ్చదు అని చెప్తుంది. దానికి లిల్లీ అనే అమ్మాయి మధ్యలో దూరి, నువ్వెవరో నాకు తెలుసులే, మిస్టర్ ఫూచెంగ్ కి మెడిసిన్ ఇచ్చి బ్లాక్ మెయిల్ చేసి చీప్ గా పెళ్లి చేసుకున్న దానివి నువ్వే కదా అని అంటే, దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ పాపం షూ గురించి తప్పుగా మాట్లాడుకుంటారు. ఫూచెంగ్ సీరియస్ అవుతూ లిల్లీని పిచ్చి పిచ్చిగా మాట్లాడుకొని తిడతాడు. లిల్లీ మాత్రం డబ్బు కోసం ఈ షూ నిన్ను పెళ్లి చేసుకుందని అందరికీ తెలుసు అని అంటే అతను, ఇక ఆపండి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు అని గట్టిగా అరుస్తాడు. కట్టుకున్న మొగుడే ఏం మాట్లాడకుండా గమ్మునుంటే ఈమె ఇంకా ఓవర్ చేస్తూ ఇన్సల్ట్ చేయబోతుంటే షూ, అవును నేను ఫూచెంగ్ వైఫ్ నే, అందుకేనా నీ కడుపు మండిపోతుంది అని గట్టిగా ఇస్తుంటే సూతింగ్ మధ్యలో దూరి, ఓయ్ నోరు అదుపులో పెట్టుకో, ఇంత రూడ్గా ఎలా మాట్లాడతావు అని అంటుంది. ఆ లిల్లీ వెంటనే, ఇంత పని చేశాక నువ్వు ఒక స్పూన్ నీళ్ళలో దూకి చావాలి అని అంటే షూ, చావాల్సింది నేను కాదు బేబీ, అయినా నేను తల్లిని కాబోతున్నాను, నా మొగుడు నేను లేకుండా అస్సలు బ్రతకలేడు, ఇక నేను ఆ స్పూన్ నీళ్లు తీసుకోవడం ఎందుకు, మునిగి చావడం ఎందుకు అని చెప్తుంది. ఆ తర్వాత ఫూచెంగ్ చేయి పట్టుకుని లాగుతూ, హనీ నేను చెప్పింది కరెక్టే కదా, అయినా ఈ సిగ్గులేని జనాలు ఇలాగే వాగుతుంటారు అని అంటే సూతింగ్ కోపంతో, నేను సిగ్గులేని దాన్నని నీకెలా తెలుసు అని అడుగుతుంది. షూ, అయితే నువ్వు నా మొగుడినే అడుగు, నేను అతన్ని ఎలా కిస్ చేస్తానో చెప్పు హనీ అని అడుగుతుంది. ఫూచెంగ్ ఆ మాటలు తట్టుకోలేక చెవులు మూసుకోలేక షూ, ఇక చాలు ఇక్కడ నుంచి వెళ్దాం పదా అని అంటే సూతింగ్ కోపంతో, ఫూచెంగ్ ఈమె నిన్ను ట్రాప్ చేసింది, అయినా నువ్వు ఆమె వైపే మాట్లాడుతున్నావు
మాట్లాడుతున్నావా అని బొప్పిలా అడుగుతుంది. లీసా కూడా అవును ఫుచెంగ్ నువ్వు అసలు మగాడివేనా అని రెచ్చగొడుతుంది. మన మేడం మధ్యలో దూరి అఫ్ కోర్స్ నా హస్బెండ్ 100% మగాడు. బెడ్ మీద ఎంత ఎనర్జెటిక్ గా ఉంటాడో నీకు తెలియదు కదా అని చెప్తుండగానే ఫుచెంగ్ భయపడిపోయి షూ నోరు గట్టిగా మూసేస్తాడు. పదిక్క నుంచి అని చెప్పి ఆమెను లాక్కెళ్తాడు. సూతింగ్ కోపంతో ఈ రోజు ఈమె కనుక లేకపోయి ఉంటే ఫుచెంగ్ నావాడైపోయేవాడు అని ఒకటే బాధపడుతుంది. హోటల్ నుండి బయటకు రాగానే షూ నన్ను ఆ విషయాలన్నీ ఎందుకు చెప్పనివ్వలేదు అని అంటే ఫుచెంగ్ అసలు నువ్వేం చెప్పాలనుకున్నావు తల్లి అని అంటే షూ వాళ్ళంతా నువ్వు మగాడివి కాదన్నట్టు మాట్లాడుతున్నారు. నేను ఖచ్చితంగా ప్రూవ్ చేసేదాన్ని కదా. నువ్వు నార్మల్ మగాడివి కాదు, చాలా క్యాపబుల్ అండ్ స్ట్రాంగ్ మెన్ అని, స్పెషల్లీ ఆ టైంలో అని చెప్తుంది. అంత మాటలు విన్న ఫుచెంగ్ మనసులో దేవుడా ఒక అమ్మాయి ఇలాంటి విషయాలు ఎలా మాట్లాడగలుగుతుంది అని ఆలోచిస్తుంటాడు. అప్పుడు షూ అయినా అమ్మాయి ఎవరో కాదు కదా, నువ్వు బ్లైండ్ డేట్ వెళ్ళింది ఆమెతోనే కదా అని అంటే ఫుచెంగ్ షాక్ నీకెలా తెలుసు అని. దానికి షూ ఎలా తెలిసిందా, నీ కళ్ళలో ఆమె కళ్ళలో ఆ విషయం క్లియర్ గా తెలిసిపోతుంది అని చెప్తే ఫుచెంగ్ మేము జస్ట్ ఒక్కసారి బ్లైండ్ డేట్ కి వెళ్ళాం, కాదు కాదు 2 సార్లు, కానీ ఇప్పుడు నీకు నాకు పెళ్ళైంది కదా, నాకు ఆమె మాటలతో ఎలాంటి సంబంధం లేదు, ఆమెకు దూరంగానే ఉంటాను కాబట్టి నువ్వు ఆమెనేం ఇబ్బంది పెట్టకు అని చెప్తే షూ అఫ్ కోర్స్ నీ కోసం నీ స్వీట్ హార్ట్ ని నేను ఇబ్బంది పెట్టానులే అని ఎగతాలు చేస్తుంది. అతను కోపంగా నాకు సూతింగ్ తో ఎలాంటి రిలేషన్ లేదని చెప్పాను కదా, ఈ సోద ఆపడం నీ వల్ల అవుతుందా లేదా, ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలా నోటికొచ్చినట్టు వాగుతూనే ఉన్నావు అని గట్టిగా అరుస్తాడు. షూ సరేలే నా మీద ఎందుకు అంతలా అరుస్తున్నావు, నువ్వు నిజంగానే సైకోవి అని కోపంగా నడుచుకుంటూ వెళ్లిపోతుంది. అలా వెళ్తుంటే ఎదురుగా ఒక క్యాండీ స్టాల్ కనిపిస్తుంది. ఆమెకేమో అది తినాలనిపిస్తుంది, కానీ ఈగో అడ్డొస్తుంది కదా. సో ఈ మధ్యలోనే ఫుచెంగ్ ఆమె దగ్గరకు వచ్చి నీకు అది తినాలనుందా అని అడుగుతాడు. ఆమె ఏం మాట్లాడదు, కానీ మనోడు అర్థం చేసుకొని షూ కోసం ఆ క్యాండీ కొని ఇదిగో తిను అని ఇస్తాడు. మన మేడం ఫుల్ హ్యాపీ. ఫుచెంగ్ స్వీట్ గా ఉందా అని అంటే ఆమె అవును నువ్వు కూడా తింటావా అని అడుగుతుంది. కానీ అతను తినబోయే లోపే షూ ఆ క్యాండీని వెనక్కి లాగేసుకుంటుంది. అస్సలు ఇవ్వదు. ఆ తర్వాత అతని ఇంట్లోకి రాగానే ఇల్లంతా ఫుల్ పొగ కనిపిస్తుంది. టెన్షన్ తో కిచెన్ లో పరిగెత్తుకుంటూ వచ్చి షూ అని అరుస్తాడు. అప్పుడు షూ నేను జస్ట్ స్నానానికి వేడి నీళ్లు వేడి చేస్తున్నాను, చూడు గ్యాస్ అయిపోయింది, పైగా నాకు ఇది యూజ్ చేయడం కూడా రాదు, నువ్వు కొంచెం నీళ్లు వేడి చేస్తావా అని అతని చేతులు పట్టుకుని హనీ ప్లీజ్ అని బ్రతిమలాడుతుంటే అని సరే నేను చేస్తాను అని అంటే షూ థ్యాంక్ యూ సో మచ్ హనీ అని అనడంతో అతను చాలా సిగ్గుపడిపోతాడు. ఆమె స్మైల్ చూస్తూ నా హార్ట్ బీట్ ఏంటి ఇంత ఫాస్ట్ గా ఎందుకు కొట్టుకుంటుంది అని మనసులో అనుకుంటాడు. షూ కూడా మనసులో అలిగిన పిల్లల్ని బుజ్జగించడం మొగుడిని ఐస్ చేయడం రెండో ఒకటే, ఈ డిప్ప మొగముని కంట్రోల్ చేయడం చాలా ఈజీ అయితే అని అనుకుంటుంది. ఫుచెంగ్ వాటర్ హీట్ చేస్తుంటే షూ బకెట్ పట్టుకొని వస్తుంది. అంతలోనే ఆమె పుట్టలో ఫుల్ నొప్పి వస్తుంది. అతను భయపడిపోయి ఇమ్మీడియట్ గా హాస్పిటల్ పరిగెత్తుకుంటూ వెళ్తాడు. లోపల డాక్టర్ టెస్ట్ చేసి ఆమె బేబీ హార్ట్ బీట్ కౌంట్ చేస్తూ ఇక్కడ 3 హార్ట్ బీట్స్ వినిపిస్తున్నాయి అంటుంది. నర్సు షాక్ అయ్యి ఏంటి 3 పిల్లలా అని అంటే డాక్టర్ అవును మిస్ షూ బేబీస్ సేఫ్ గా ఉన్నారు, మీరేదో టెన్షన్ పడినట్టున్నారు, ఈ రాత్రికి మిమ్మల్ని అబ్జర్వేషన్ లో ఉంచుదాం అని చెప్తుంది. షూ ఏమో టెన్షన్ తో డాక్టర్ 3 పిల్లలని మీరు షూరా, ఒక్కసారి మళ్ళీ చెక్ చేయండి అని అంటే డాక్టర్ మళ్ళీ చెక్ చేసి అయ్యో చిన్న గందరగోళం జరిగింది అని అంటే దాంతో బయట ఉన్న ఫుచెంగ్ భయపడిపోయి లోపలికి వచ్చి ఏమైంది డాక్టర్ ఏం గందరగోళం అని అడుగుతాడు. డాక్టర్ అప్పుడు మీకు 3 కాదు 4 పిల్లలు పుట్టబోతున్నారు అని షాక్ ఇస్తుంటే అది విన్న ఫుచెంగ్ నోరల్లా పెడతాడు. డాక్టర్ ఏమో నువ్వు ఆమె హస్బెండ్ వి కదా, తనను చాలా ఎక్స్ట్రా కేర్ గా చూసుకోవాలి అని చెప్తే ఫుచెంగ్ అలాగే చూసుకుంటానని ప్రేమగా అంటాడు. ఆ తర్వాత డాక్టర్ షూకు అల్ట్రాసౌండ్ రిపోర్ట్స్ చూపిస్తూ అప్పుడు షూ ఫుచెంగ్ ని కూడా లోపలికి రమ్మంటుంది. డోర్ ఓపెన్ అవ్వగానే ఫుచెంగ్ డాక్టర్ నా వైఫ్ ఎలా ఉంది, తను ఓకేనా అని అడిగితే డాక్టర్ అవును తను సేఫ్ గా ఉంది, పిల్లల హార్ట్ బీట్ వినడానికి నిన్ను లోపలికి రమ్మనింది అని చెప్పగానే ఫుచెంగ్ బెడ్ దగ్గరకు వచ్చి ఆ ఇమేజెస్ చూసి తను తండ్రి కాబోతున్నాడని లిటరల్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అతని కళ్ళలో అది క్లియర్ గా కనిపిస్తుంటుంది. ఇదంతా చూసి షూ కూడా చాలా హ్యాపీ అవుతుంది. డాక్టర్ షూని ఎలా చూసుకోవాలో టిప్స్ ఇస్తూ మిస్టర్ ఫుచెంగ్ నీ వైఫ్ కి 4 పిల్లలు పుట్టబోతున్నారు, సో నువ్వు ఆమెతో అసలు ఇంటిమేట్ అవ్వకూడదు, తన్ని అర్థం చేసుకుని నీ కంట్రోల్లో నువ్వు ఉండాలి అని గట్టిగా చెప్పేసరికి మనోడు సిగ్గుపడితే సరే అంటాడు. ఇంటికి వచ్చాక షూ కోసం ఫుల్ వంట చేస్తాడు. ఆమెమో తింటూ హనీ నువ్వు చాలా హ్యాండ్సమ్ అని నాకు తెలుసు, కానీ ఇంత బాగా వండుతావని అనుకోలేదు, నువ్వు ఒక కుక్కవి సారీ కుక్కువి అని పొగుడుతుంది. ఫుచెంగ్ మరీ అంత ఎక్కువ మాట్లాడుకు, ఇవన్నీ అబద్ధాల్లా ఉన్నాయి అని అంటే ఆమె నిజం హనీ అని నవ్వుతుంది. అప్పుడు ఫుచెంగ్ కొంచెం వరి అవుతాడు. నేను పగలంతా ఆఫీస్ వర్క్ లో ఉంటాను, నీ కేర్ చూసుకోవడానికి మా అమ్మని కానీ చెల్లిని కానీ పిలవమంటావని అంటే షూ దానికి ఒప్పుకోదు. 6 మంత్స్ వచ్చాక ఆలోచిద్దాంలే అని చెప్తూ మనసులో నాకేమైనా పిచ్చా ఏంటి, నీ ఫ్యామిలీకి నేనంటే అసలు నచ్చదు, వాళ్ళని ఇక్కడికి ఎందుకు పిలుస్తాను అని అనుకుంటుంది. ఆ తర్వాత నైట్ రోడ్ మీద నడుస్తూ షూ ఫుచెంగ్ చేయి పట్టుకుంటుంది. హనీ రాత్రి 7 అవుతోంది కదా, అప్పుడే ఇంత సైలెంట్ గా ఉందేంటి అని అంటే అతను చీకటి పడింది కదా అని అంటాడు. షూ ఏమో నువ్వేంటి నేను జస్ట్ నీ చేయి పట్టుకుంటే అంతలా ఎందుకు భయపడుతున్నావు, పైగా దొంగలా అటు ఇటు ఎందుకు చూస్తున్నావు అని టీజ్ చేస్తుంది. ఫుచెంగ్ నాకు
కొంచెం ఎంబారసింగ్ గా ఉంది అని చెప్తే షూ నవ్వుతూ, అంటే నువ్వు సిగ్గుపడుతున్నావా? నీ ఫేస్ చూడు ఎంత బ్లష్ అవుతుంది, ఏది ఇటు తిప్పు అని అడుగుతుంది. ఫూచెంగ్ ఇక ఆపు తల్లి, నన్ను ఇబ్బంది పెట్టకు అని విసుక్కుంటాడు. ఇక్కడ వీళ్ళిద్దరు అల్లరి సాగుతుంటే అంతలోనే ఎదురుగా సూతింగ్ వస్తుంది. ఆమె చేతిలోని బుక్స్ కింద పడిపోతాయి. ఫూచెంగ్ తన చేతిని పక్కకు తీసుకోబోతుంటే షూ కోపంగా, నా చెయ్యి వదలాలని చూసావో నీకు జనక జనక పాయల్ బాజేనే అని వార్నింగ్ ఇస్తుంది. సూతింగ్ మనసులో, ఫూచెంగ్ నువ్వు షూ చెయ్యి ఎలా పట్టుకుంటావు? వీళ్ళిద్దరు రోడ్డు మీద కొత్త కపుల్లా ఫ్లర్ట్ చేసుకుంటున్నారు అని కుళ్ళుకుంటుంటే ఇక తట్టుకోలేక కోపంగా, ఫూచెంగ్ నీ వైఫ్ నిన్ను మోసం చేస్తుందని నీకు తెలియదా? కడుపులో ఎవరి పిల్లలున్నారో తెలీదు, నీ పేరు పెట్టాలని చూస్తుంది అని అంటే ఫూచెంగ్, మిస్సు నువ్వు అంత మాట ఎలా అంటావు అని అడుగుతాడు. షూ మధ్యలో దూరి, అవును బాగే ముందు ఏదైనా ప్రూఫ్ చూపించు. ఈ బేబీస్ నా హస్బెండ్ కాకపోతే మరి నీదా? నేనేమన్నా నీ బిడ్డకు తల్లి కాబోతున్నానా అని నవ్వుతూ కౌంటర్ ఇస్తూ, హనీ పద ఇక్కడ నుంచి వెళ్దాం అని పిలిస్తే సూతింగ్ కోపంతో రగిలిపోతూ, షూ ఫూచెంగ్ కేవలం నావాడు మాత్రమే అని మనసులో అనుకుంటుంది. కాస్త పక్కకు రాగానే షూ కోపంగా ఫూచెంగ్ చేయిని విదిలించేస్తుంది. అతను టెన్షన్ పడుతూ, నువ్వు నా మీద కోపంగా ఉన్నావెందుకు అని అడుగుతాడు. ఆమె గట్టిగా అరుస్తూ, అవును నా కోపంగానే ఉంది. నువ్వు ఆ బొప్పిని చూసి నా చేతిని వెనక్కి తీసుకోవాలని చూసావు కదా, ఎందుకు? ఒకవేళ తను చూస్తే నీ గురించి కేర్ తీసుకోదని, నీకు దూరం అయిపోతుందని భయమా అంటూ అతని చేతిని గట్టిగా గిచ్చుతుంది. అలా గిచ్చుతూనే మనసులో గిచ్చలేక, వారిని వీడి మజిల్స్ ఏంటి ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాయి, నా వేళే నొప్పులు పుడుతున్నాయి అని అనుకుంటుంది. కానీ పైకి మాత్రం, మాట్లాడు నిన్నే అడుగుతున్నాను కదా అని అంటుంది. ఫూచెంగ్, నాకు సూతింగ్ కు ఎలాంటి రిలేషన్ లేదు బేబీ, అయినా అసలు నేను ఎక్కడ నీకు దూరంగా జరిగాను అని అడుగుతాడు. షూ కోపంతో, హాహా సాకులు చెప్పకు, వినడానికేం నేను రెడీగా లేను అని అంటే ఫూచెంగ్, నేను పబ్లిక్ లో ఇలా ఎవరి చెయ్యి పట్టుకోలేదు, అందుకే కొంచెం ఎంబారసింగ్ గా అనిపించింది. అసలు సూతింగ్ అక్కడ ఉందని కూడా నాకు తెలీదు, ఇంకెప్పుడు ఇలా జరగదు అని చెప్తే షూ కోపంగా, చెప్పిన మాట గుర్తుంచుకో, లేదంటే నాకంటే చెడ్డది ఎవ్వత్తి లేదు, అర్థమైందా? నెక్స్ట్ టైం గనుక ఇలా చేస్తే నేను నీతో బ్రేకప్ చెప్పేస్తాను అని వార్నింగ్ ఇస్తుంది. అతను భయపడిపోయి, నేను అస్సలు అలా చేయను ప్రామిస్ అనడంతో షూ నవ్వుతుంది. ఫూచెంగ్ మనసులో, అసలు నేనెందుకు దీనికి ఇంతలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నాను అని ఇస్తూనే ఆలోచిస్తాడు. ఆ తర్వాత షూ కోసం షాపింగ్ కి వెళ్తాడు. అక్కడ ఊరోళ్ళు వచ్చి అతనికి గ్లాస్ బీకడం స్టార్ట్ చేస్తారు. నువ్వు నీ వైఫ్ కి అంత బానిసలు అవ్వాల్సిన అవసరం ఏముంది, ఎప్పుడు ఆమె వెనకాల ఎందుకు తిరుగుతున్నావు, తన గురించి అంత కేర్ తీసుకోవడం ఆపే అని అంటే అతను, షూ నా బిడ్డకు తల్లి కాబోతుంది, నేను తన హస్బెండ్ ని, ఆ మాత్రం కేర్ తీసుకోకూడదా అని చెప్తే, ఈ మధ్యలో ఈ మేడం లీసా గారు ఎక్కడి నుంచో టపక్మని వచ్చి, ఫూచెంగ్ షూ నిన్ను పక్కాగా చీట్ చేస్తాంది అని చెప్తుంది. ఫూచెంగ్ కోపంగా, లీసా షూ నా వైఫ్, ఇప్పటికైనా తన గురించి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడడం ఆపేయ్ అని గట్టిగా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంకో పక్క పోలీస్ స్టేషన్ లో ఆఫీసర్ కమిషనర్ తో, మిస్ షూ హెల్ప్ వల్లే మనం 20 మంది పిల్లల్ని 20 మంది లేడీస్ ని కాపాడగలిగాం అని చెప్తే, దాంతో కమిషనర్ షూ కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటాడు. ఇక ఇంట్లో ఫూచెంగ్ కిచెన్ తోటలో కూరగాయలు కోస్తూ ఉంటాడు. అంతలోనే షూ స్నానం చేసి తల తోడ్చుకుంటూ అక్కడికి వస్తుంది. మనసులో, నేను ఆర్టికల్స్ రాసి ఎలాగైనా డబ్బు సంపాదించాలి, పెద్ద రైటర్ అయిపోవాలి ఇప్పుడే అని అనుకుంటూ ఉంటే ఆ టైంలో ఫూచెంగ్ కళ్ళు షూ కాళ్ళ మీద పడతాయి. దాంతో అతనికి మనసులో ఏదోలా అయిపోతుంది. అంతలోనే షూ అతని దగ్గరకు వచ్చి, నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి అతన్ని టీజ్ చేస్తూ లైట్ గా పుష్ చేస్తుంది. అంతే, ఒక్కసారిగా కింద పడిపోతాడు. షూ షాక్ అయి మనసులో, ఏంటిది, నేను జస్ట్ నా వేలుతో టచ్ చేస్తే ఈ 80 కేజీల మగాడు కింద పడిపోయాడా, నేనేమన్నా అంత పవర్ఫుల్ అయిపోయానా, మేబీ ఈ నావెల్ లోకి వచ్చాక నాకు బోలెడని పవర్స్ వచ్చినట్టున్నాయి అని అనుకుంటూ దాన్ని చెక్ చేయడం కోసం అక్కడున్న చైర్ ను పక్కకు జరిపి దాని మీద తన చేత్తో గట్టిగా కొడుతుంది. ఆమె చేతికి విపరీతంగా నొప్పి పుడుతుంది గానీ ఆ చైర్ ఏం కదలదు. దాంతో ఆమె ఏడవడం స్టార్ట్ చేస్తుంది. ఫూచెంగ్, అసలు నువ్వేం చేస్తున్నావు అని అడిగితే షూ ఏడుస్తూ, ఇదంతా నీ వల్లే, నేను నిన్ను నెట్టగానే నువ్వు కింద పడిపోయావు కదా, దాంతో నేను చాలా స్ట్రాంగ్ అయిపోయానేమో అని అనుకుని ఇదంతా చేశాను అంటూ బోలెడు మాటలు అనేస్తుంది. ఫూచెంగ్, నేను జస్ట్ నీ కాళ్ళని చూస్తూ అని ఏదో చెప్పబోతుంటే ఆమె, ఏం చూస్తున్నావు నువ్వు అని అడుగుతుంది. దాంతో అతను టాపిక్ డైవర్ట్ చేస్తూ, నేను వెళ్లి ఇప్పుడే కోల్డ్ షవర్ బాత్ చేసొస్తాను అని చెప్పి పారిపోతాడు. షూ కోపంగా, అసలు ఈ ఫూచెంగ్ గాడు దేని గురించి ఆలోచిస్తున్నాడు అని అనుకుంటుంది. అతను బాత్రూమ్ లోకి వెళ్లి, నేను ఈ షూ గురించి పిచ్చి ఆలోచనలు చేస్తున్నాను అని అనుకుని ఆమె అన్న మాటలను గుర్తు చేసుకొని నవ్వుకుంటాడు. షూ ఎంత అమాయకురాలు, ఎంత క్యూట్ గా ఉందో అని మురిసిపోతుంటాడు. ఆ తర్వాత ఫూచెంగ్ షూ తలను టవల్ తో తుడుస్తూ ఉంటే షూ, ఈ హెడ్ బాత్ గిట్ బాత్ చేయడం నా వల్ల అవ్వట్లేదు, చాలా కష్టంగా ఉంది అని అంటే ఫూచెంగ్, సరే నెక్స్ట్ టైం నుండి నేను నీకు హెల్ప్ చేస్తానులే అని చెప్తాడు. అలా తుడుస్తూ అతను షూ మెడన్ కూడా చూస్తాడు. మళ్ళీ అతని మనసులో ఫీలింగ్ స్టార్ట్ అయిపోతాయి. ఏం చేయాలో తెలియక తట్టుకోలేక, నువ్వు కొంచెం దూరంగా జరుగుతావా అని అడుగుతాడు. ఆమె సరే, కానీ స్నానం చేయించడంలో నాకు హెల్ప్ చేస్తావుగా అని అడుగుతుంది. అతను సరే అంటాడు. నెక్స్ట్ మార్నింగ్ అతను ఆమె కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాడు. ఆమె ప్రేమగా, హనీ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తే అతను మళ్ళీ సిగ్గుతో దక్కడం స్టార్ట్ చేస్తాడు. షూ మనసులో, ఈ మధ్య ఇతను చాలా సెన్సిటివ్ గా ఫీల్ అవుతున్నాడు అని నవ్వుకుంటూ అతని వంటను తెగ పొగిడేస్తుంటే అతను తన
కార్డ్ అండ్ తన డబ్బులన్నీ ఆమె చేతిలో పెడతాడు. నీకెప్పుడు కావాలంటే అప్పుడు ఆ కెఫెటేరియాలోకి వెళ్లి తినొచ్చు. డే టైం వంట నేను చూసుకుంటాను. నైట్ టైం నువ్వు చూసుకో అని చెప్తే ఆమె హ్యాపీగా ఫీల్ అవుతూ హనీ నువ్వింత మంచోడు అనుకోలేదు అని అంటుంది. మనోడి మురిసిపోయింగే ఇక్కడ. ఆ తర్వాత ఫుచెంగ్ తన ఆఫీస్ నుండి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి అమ్మా నాకు షూకు 4 పిల్లలు పుట్టబోతున్నారు అని చెప్పగానే ఆవిడ షాక్. ఏం చెప్తున్నారా 4 పిల్లలేంది అని అడిగితే ఫుచెంగ్ అవునమ్మా నేనే స్వయంగా రిపోర్ట్స్ అన్ని చూశాను అని చెప్తాడు. దాంతో వాళ్ళమ్మ మనసులో అంటే షూకి ఎలాంటి ఎఫైర్ లేదన్నమాట. తన పొట్ట పెద్దగా ఉండడానికి రీజన్ ఇదేనా అనుకుంటూ పాస్ట్ లో షూ కిచెన్ లోకి వెళ్ళినప్పుడు తిండి దొరక దొంగచాటుగా గుడ్లు తిన్న విషయాలన్నీ గుర్తు చేసుకుంటుంది. ఆ విషయాలన్నీ గుర్తొచ్చి కొంచెం బాధపడుతూ అందుకేనా షూ ఇంట్లో వంట అంతా తినేసేది, నేనేమో ఎన్నిసార్లు కిచెన్ డోర్స్ లాక్ చేసి తన్ని తిట్టాను అని ఫీల్ అవుతూ సారీరా ఫూచెంగ్ నేను షూకు కూడా సారీ చెప్తాను, తన కోసం డబ్బులు కూడా పంపిస్తాను, నువ్వు జాగ్రత్తగా చూసుకో, నీ పిసినార్తనాన్ని బయటికి తీయకు అని చెప్తుంది. ఆ రాత్రి ఫూచెంగ్ షూతో మా చెల్లిని కేర్ చూసుకోవడానికి ఇంటికి వస్తుంది అని చెప్తే షూ అస్సలు ఒప్పుకోదు. కానీ ఫూచెంగ్ బ్రతిమలాడడంతో సరే అంటుంది. సరేలే ఏం చేసి వస్తావు చెయ్యి, ఈ ఇల్లు నీదే కదా, కానీ ఎవరైనా నన్ను ఇబ్బంది పెట్టారో మామూలుగా ఉండదు అని చెప్పి స్నానానికి వెళ్తుంది. కాసేపు అయ్యాక లోపల నుండి ఫూచెంగ్ నేను నా ప్యాంట్ తెచ్చుకోవడం మర్చిపోయాను కొంచెం తెచ్చిస్తావా అని అడుగుతుంది. అతను బట్టలు పట్టుకుని వెళ్తే షూ అతని చేతులు పట్టుకుంటుంది. అది చూసి మనోడి హార్ట్ బీట్ లబ్ డబ్ లబ్ డబ్ అని మళ్ళీ పెరిగిపోతుంది. షూ ఏమో నువ్వు ఇంకా ఎందుకు ఇక్కడ నిలబడ్డావు అని అడిగితే ఫూచెంగ్ టెన్షన్ తో నువ్వు బాత్రూమ్ లో ఎక్కడైనా కింద పడిపోతావేమో అని భయం వేసింది అని చెప్పి అక్కడ నుంచి జంప్. షూ నవ్వుతూ ఇతను ఎప్పుడు ఇంత సిగ్గుపడతాడేంటి అని అనుకుంటుంది. ఆ రాత్రి ఫూచెంగ్ పడుకొని ఉంటాడు. అప్పుడు షూ అతని దగ్గరకు వచ్చి అతని ఫేస్ ని నోస్ ని అంతా టచ్ చేస్తూ హనీ నేను నిన్ను హ్యాపీగా ఉంచాలనుకున్నాను అని రొమాంటిక్ గా ఉంటుంది. అంతే ఆ కలకంటూ ఒక్కసారిగా నిద్ర లేచి కూర్చుంటాడు. నాకు ఇలాంటి కళలు ఎలా వస్తున్నారా బాబు అని తల పట్టుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అతను అండర్వేర్ ఉతుకుతూ ఉంటే షూ అక్కడికి వస్తుంది. ఆమె రాగానే ఇమీడియట్ గా దాచేస్తుంటే ఆమె వెనకాల నుండి చూసి కొంచెం నవ్వుతూ ఏంటి హనీ నిన్న రాత్రి నీకు చాలా కళలు వచ్చినట్లున్నాయి, ఎవరి గురించి కళలు కంటున్నావో చెప్పు అని అంటే అతను సిగ్గుపడుతుంటాడు. ఇందులో అంతలా సిగ్గుపడడానికి ఏముంది, నువ్వు హెల్దీగా ఉన్న స్ట్రాంగ్ గా ఉన్న ఒక మగాడి కదా అని టీజ్ చేస్తుంటే ఫూచెంగ్ మనసులో ఒక అమ్మాయి అయ్యుండి నా ముందు ఇలాంటి విషయాలు ఎలా మాట్లాడగలుగుతుంది రాక్షసి అని షాక్ అవుతాడు. షూ ఆగదు మళ్ళీ చెప్పు నిన్న రాత్రి ఎవరి గురించి కలకన్నావు, కొంపతీసి నా గురించేనా అని అడిగితే ఫూచెంగ్ చచా నీ గురించి కాదు అని చెప్పి అక్కడి నుంచి పరిగెడతాడు. నా గురించి కాదా అని మేడం ముఖం మాడిపోతుంది. ఈవినింగ్ ఫూచెంగ్ ఇంటికి వస్తాడు. అప్పుడు షూ అతనితో నేను మా అమ్మకి ఒక లెటర్ రాయాలి, నేను ఇక్కడ చాలా హ్యాపీగా ఉంటున్నానని చెప్పాలి అని అంటే దాంతో ఫూచెంగ్ స్టాంప్స్ తీసుకురావడానికి వెళ్తాడు. ఆ తర్వాత షూ వాళ్ళ అమ్మకు లెటర్ రాస్తూనే తను రాసిన ఆర్టికల్ ని కూడా ఆఫీస్ కి సెండ్ చేస్తుంది. మనసులో పక్కాగా ప్రైజ్ నాకే వస్తుంది అని అనుకుంటుంది. అలా బయటకు వెళ్ళినప్పుడు అక్కడ మెంగ్ అలాగే లీసా ఇంకా సూతింగ్ కూడా కనిపిస్తారు. లీసా మళ్ళీ షూని ఇన్సల్ట్ చేస్తుంది. నువ్వు ఫూచెంగ్ కి దూరంగా ఎందుకు వెళ్ళవు, అసలు అతన్ని ఎంతలా హేట్ చేస్తున్నాడో తెలుసా అని అంటే షూ నవ్వుతూ వాళ్ళని రెచ్చగొట్టడానికి నేను ప్రతిరోజు నా 8 ప్యాక్ హస్బెండ్ ను గట్టిగానే పట్టుకొని పడుకుంటాను, తను నన్ను హేట్ చేస్తున్నాడని నాకెప్పుడు చెప్పలేదే అని చెప్పగానే సూతింగ్ విపరీతంగా కొల్లుకుంటూ కోపంతో రగిలిపోతుంది. షూ సూతింగ్ ఇంకా వినపడేలా ఫూచెంగ్ నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు తెలుసా, నేను లేకపోతే అతనికి అసలు నిద్ర కూడా పట్టదు, అయినా మా ఇంటి విషయాలు మీకెందుకులేండి, కావాలంటే రాత్రిపూట వచ్చి మీరే చూడండి అని చెప్తే ఆ మాటలకు సూతింగ్ ఏడవడమే స్టార్ట్ చేస్తుంది. కాసేపు అయ్యాక ఫూ ఇంటికి రాగానే షూ పరిగెత్తుకుంటూ వెళ్లి హనీ వచ్చేసావా, నాకు ఆకలిగా ఉంది, డిన్నర్ కి ఏం వండుతున్నావు అని అడుగుతుంది. కానీ ఫూచెంగ్ మాత్రం ఆమె మీద చాలా కోపంగా ఉంటాడు. షూ ఏమైంది అని అడిగితే తను కోపంగా నువ్వు సూతింగ్ ముందు ఎలాంటి పిచ్చి మాటలు మాట్లాడావో చెప్పు అని అడుగుతాడు. షూ దాంతో నీకేం సంబంధం అని అంటే ఫూచెంగ్ కోపంగా నువ్వు నా నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, అందరూ నీ గురించే తప్పుగా మాట్లాడుకుంటున్నారు అని అరిస్తే షూ కూడా కోపంతో రగిలిపోతూ ఫూచెంగ్ నా ముందు ఇంత గట్టిగా అరవడానికి నీకెంత ధైర్యం అని అడుగుతుంది. అతను ఒక్కసారిగా భయపడిపోయి వాయిస్ బేస్ తగ్గించి నేను జస్ట్ నీకు నచ్చ చెప్పాలని చూస్తున్నాను బేబీ, బయట మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడాలి కదా అని సర్ది చెప్తాడు. అప్పుడు షూ నువ్వు సూతింగ్ తో బ్లైండ్ డేట్ కి వెళ్ళావు కదా, తనకి నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి, అందుకే మనం ఒకే బెడ్ షేర్ చేసుకున్నామని చెప్పి తనకి క్లారిటీ ఇచ్చాను, అంతేకాని నువ్వు నేను విడివిడి రూమ్ లో పడుకుంటున్నామని నా మొగుడు ఇప్పటికీ నీ గురించే కళ్ళు కంటున్నాడని చెప్పమంటావా అని అడుగుతుంది. ఫూచెంగ్ కోపంగా నేను తన గురించి కళ్ళు కంటున్నానని నీకెవరు చెప్పారు, అసలు నాకు సూతింగ్ అంటే ఇష్టమే లేదు అని చెప్తాడు. అవునా, కానీ తను నేను ఇష్టపడుతోందిగా, సరే నేను ఇప్పుడే వెళ్ళి నీ సూతింగ్ ఒక ముక్క చెప్పేస్తాను, నువ్వు నన్ను కనీసం టచ్ కూడా చేయవని నన్ను అంతలా హెట్ చేస్తున్నావని చెప్తాను, అప్పుడైనా నీ కడుపు నిండుతుందా అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఫూ టెన్షన్ తో బేబీ నా ఉద్దేశం అది కాదు అని ఆమె వెనకాల పరిగెడతాడు. రూమ్ లోకి వచ్చాక షూ పిచ్చ కోపంతో ఫూచెంగ్ చూడు డెలివరీ అయిపోగానే నేను నీకు డివోర్స్ ఇచ్చేస్తాను అని అంటుంది. కాసేపటికి మనోడు రూమ్ బయటికి భయపడుతూ వచ్చి డిన్నర్ టైం అయింది తిను అని పిలుస్తాడు. ఆమె నాకొద్దు నేను తిన్ను
అని మొండికేస్తే ఫూచెంగ్ నువ్వు తినకపోతే హెల్త్ ఖరాబ్ అవుతుంది కదా, నీకేమైనా అయితే అని టెన్షన్ పడుతుంటే షూ అయితే మంచిదే కదా, నాకేమైనా అయిపోతే అప్పుడు నువ్వు నీ సూతింగ్ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పెళ్లి చేసుకోవచ్చు అని ఎత్తి పొడుస్తుంది. ఫూచెంగ్ ప్లీజ్ ఇలాంటి సోది మాటలు ఆపుతావా అని అడిగితే షూ కోపంగా హాహా నేనేలే సోది మాటలు మాట్లాడుతున్నాను, నాతో నువ్వు అసలు మాట్లాడుకు, నేనంత చెడ్డదాన్ని కదా, ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పానా లేదా అని గట్టిగా అరుస్తుంది. దాంతో మనోడు పాపం ఏం మాట్లాడుకునే మ్యావ్ మ్యావ్ అనుకుంటా అక్కడ నుంచి వంటకాలకంతా మూతలు పెట్టి వెళ్ళిపోతాడు. కాసేపు అయ్యాక మేడం గారికి కడుపులో ఎలుకలు పరిగెడుతున్నట్టున్నాయి, మెల్లగా బయటకు వస్తుంది. టేబుల్ మీద ఉన్నవన్నీ చూసి ఫుల్ హ్యాపీతో మనసులో పర్లేదులే వీడికి కనీసం నాకు ఆకలేస్తుందన్న నాలెడ్జ్ అయినా ఉంది అని అనుకుంటూ తినడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు ఫూచెంగ్ దొంగచాటుగా ఆమె వైపు చూస్తూ ఉంటే షూ అతన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఫూచెంగ్ అప్పుడు మెల్లగా తిను గొంతులో పడుతుంది అని అంటే ఆమె దూరంగా జరుగు అని కోపంగా అంటుంది. ఆమె కోపాన్ని చూసి ఫూచెంగ్ నవ్వడం స్టార్ట్ చేస్తాడు. షూ కోపంగా ఏంటి నన్ను చూసి నవ్వుతున్నావా, ఎగతాళి చేస్తున్నావా అని అడుగుతుంది. నాకంత ధైర్యం ఎక్కడిది, నేను ఇంకా నీకోసం వంట చేసి ఉంచాను, దాన్ని వేడి చేయమంటావా అని అడుగుతాడు. షూ ఏం చేస్తావు చెయ్యి, అయినా ఫుడ్ వేస్ట్ చేయకూడదు కదా, అందుకే కేవలం నీ మనసు ఉంచడానికి తింటున్నాను, అర్థమైందా, అయినా నేను పెద్ద దయామూర్తిని కాబట్టి నేను క్షమిస్తున్నాను అని బిల్డప్ ఇస్తుంది. ఫూచెంగ్ సరే సరేలే నేను వేడి చేస్తేస్తాను అని నవ్వుతాడు. ఆ తర్వాత సీన్ లో ఫూచెంగ్ తన చెల్లిని పికప్ చేసుకోవడానికి స్టేషన్ కి వెళ్తాడు. ఆమె తెచ్చిన సామాన్లను చూసి ఏంటి ఇందులో రాళ్ళేమైనా నింపావా ఇంత బరువు ఉంది అని అంటే లేదన్నయ్య అమ్మ ఈ ఫుడ్ అంతా షూ కోసమే పంపించింది, ఇందులో నుండి నువ్వు ఒక్క ముక్క కూడా తినకూడదని చెప్పింది అని అంటే అతను షాక్. ఏంటి అంతా షూ కోసమేనా అని అంటే ఆమె అవును షూకి 4 పిల్లలు పుట్టబోతున్నారు కదా, తనకి హెల్దీ ఫుడ్ చాలా అవసరం అని అమ్మ చెప్పింది, పైగా తన కోసం డబ్బులు కూడా పంపించింది అని అంటే అతను ఏంటి ఎప్పుడు షూ షూ అంటున్నావు, తను నీకు వదిన అవుతుంది అని గుర్తు చేస్తాడు. కానీ చాన్ మాత్రం నేను తను ఎప్పటికీ వదినగా ఒప్పుకోను అని మొండిగా చెప్తుంది. ఆ తర్వాత ఇంటికి వస్తారు. అక్కడ షూ చాన్తో అస్సలు మాట్లాడదు, కనీసం దేకను కూడా దేకదు. దాంతో చాన్ కు చాలా కోపం వస్తుంది. చూడన్నయ్య తను నాకు కనీసం హాయ్ కూడా చెప్పలేదు అని కంప్లైంట్ చేస్తుంది. ఫూచెంగ్ చాన్ కు వాటర్ ఇచ్చి కాస్త కూల్ అవ్వు అని సర్ది చెప్తాడు. ఆ తర్వాత చాన్ ఈ రోజు నుండి నేను ఈ రూమ్ లోనే పడుకుంటాను అని అంటే షూ ఇంకా ఫూచెంగ్ కలిసి పడుకోవట్లేదనే విషయం ఆమెకు అర్థమవుతుంది. మనసులో నాకు ముందే తెలుసు ఈ అమ్మాయి మా అన్నయ్యను అస్సలు ప్రేమించట్లేదు అని అనుకుంటుంది. ఆ తర్వాత ఫూచెంగ్ షూ నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా అని అడుగుతుండగానే షూ ఒక బ్యూటిఫుల్ డ్రెస్ వేసుకొని స్టైల్ గా వస్తుంది. ఆమెను చూసిన మనోడు అలానే చూస్తూ ఉండిపోతాడు. షూ చెప్పు నేను బ్యూటిఫుల్ గా ఉన్నానా లేదా అని అడిగితే అతను నవ్వుతూ అవును ఉన్నావు అని అంటాడు. అప్పుడు షూ మరి ఆ కాంప్లిమెంట్ ని మనస్ఫూర్తిగా గట్టిగా చెప్పొచ్చు కదా, చెప్పు నన్ను చూస్తే నీకేదైనా చేయాలనిపిస్తోందా అని అడిగితే మనోడు సిగ్గుపడుతూ నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు, నీకు అసలు సిగ్గే లేదు అని సిగ్గుతోనే చికాకు పడుతుంటే దాంతో షూ గట్టిగా నవ్వుతుంది. ఆ తర్వాత వీళ్ళ ముగ్గురు కలిసి బయట తినడానికి వెళ్తారు. అక్కడ సూతింగ్ లీసా కూడా ఉంటారు. చాన్ కు సూతింగ్ ని చూడగానే చాలా నచ్చేస్తుంది. అబ్బా నాకు కూడా ఇంత జెంటిల్ అండ్ బ్యూటిఫుల్ వదిన ఉంటే ఎంత బాగుందో అని అంటుంది. ఆ మాటలకు ఆ థింగర్ సూతింగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంతలో షూ అక్కడికి రాగానే ఈ లీసా మళ్ళీ స్టార్ట్ చేసిద్ది అదే రామాయణం. పైగా ఈసారి అనుకూడని మాటలన్నీ అంటుంది. నీ మొగుడు నిన్ను అసలు ప్రేమించట్లేదు, కావాలని షో ఆఫ్ చేస్తున్నావు, దానికి తోడు నీ కడుపులో ఉన్న పిల్లల తండ్రి ఎవడో కూడా నీకు తెలీదు అని ఘోరంగా చెప్తుంది. అది విన్న ఫూచెంగ్ కోపంతో ఊగిపోతాడు. షూ మాత్రం ఈ లోపే గట్టిగా అఫ్ కోర్స్ ఈ పిల్లల తండ్రి ఫూచెంగే, కానీ నీ అసలు తండ్రి నీకెవరో తెలుసా అంటూ లీసా పరువు తీసేస్తుంది. సూతింగ్ మధ్యలో దూరి ఫూచెంగ్ షూ ఇప్పుడు లీసాకు సారీ చెప్పాలి, తను పబ్లిక్ లో ఎలాంటి చీప్ మాటలు మాట్లాడుతుందో నువ్వు చూస్తున్నావు కదా అని చీప్ మాటలు మాట్లాడిన ఆవిడికి సారీ చెప్పమంటుంది. అది విన్న షూ పిచ్చ బీపీతో ఫూచెంగ్ వైపుకు తిరిగి నీకేమనిపిస్తుంది నోరిప్పవేంటి, లేదంటే నీ పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారుస్తాను అని చెప్తూ అతన్ని కాలుతో గట్టిగా దంతుంది. అది చూసిన సూతింగ్ ఇంకా చాన్ ఇద్దరు ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ అసలు నువ్వేం చేస్తున్నావు అనంటే షూ కోపంగా ఇతను నా హస్బెండ్, నా మొగుడుతో నేనేం చేసినా అడిగే హక్కు నీకెక్కడిది, అసలు నా విషయాల్లో చెప్పడానికి నువ్వెవరు అని గట్టిగా ఇస్తూ మళ్ళీ ఫూచెంగ్ ఒకటి దంతుంది. అతను తట్టుకోలేక బేబీ ప్లీజ్ కొంచెం కూల్ అవ్వు అని బ్రతిమలాడతాడు. బేబీ అన్న మాట వినగానే సూతింగ్ మనసులో అందరి ముందే ఇతనీమని బేబీ అని పిలుస్తున్నాడా అని ఏడుపు మొదలు పెడుతుంది. ఈమె ఒకవైపు ఏడుస్తుంటే షూ మాత్రం ఫూచెంగ్ తో హనీ నీ నోటి నుండి ఆ మాట వినడానికి చాలా బాగుంది అని తెగ మురిసిపోతుంది. ఫూచెంగ్ లీసాకి సారీ చెప్పబోతుంటే షూ అతన్ని ఆపి సారీ ఎందుకు చెప్పాలి, వాళ్ళు వాగితే ఇలాంటి కౌంటర్లే పడతాయి అని ఇంకొన్ని మాటలు అనేసి ఫూచెంగ్ చేయి పట్టుకుని పదా ఇక్కడ నుంచి వెళ్దాం అని లాగుతుంది. ఆ రాత్రి ఇంట్లో షూ గట్టిగా అరుస్తుంది. ఫూచెంగ్ టెన్షన్ తో రూమ్ లోకి పరిగెత్తుకుని వస్తాడు. ఏమైంది షూ అని అంటే నా కాళ్ళు పట్టేశాయి, పిచ్చ నొప్పి పుడుతుంది అని చెప్తుంది. దాంతో మనోడు ఆమె కాళ్ళకు మసాజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. షూ మెల్లగా చెయ్యని చెప్పానా లేదా, నాకు చాలా నొప్పిగా ఉంది అని అరుస్తుంది. వీళ్ళిద్దరు లోపల ఇలా మాట్లాడుకుంటూ ఉంటే బయట ఉన్న చాలా అరుపులు వింటుంది. అదే మెల్లగా చేయి అనే మాటలు వినేస్తుంది. దాంతో ఆమె ఓరి
ఓరి దేవుడో, వీళ్ళిద్దరు ఒకే రూమ్ లో పడుకుంటున్నారు, పైగా ఎలాంటి సౌండ్స్ వస్తున్నాయి, అసలు నేను ఈ రాత్రికి నిద్ర లేకుండా ఉండాల్సింది అని అనుకుని జంప్ అవుతుంది. లోపల ఫూచెంగ్ షూ కాళ్ళకు దుప్పటి కప్పడానికి ట్రై చేస్తుంటే ఆమె నాకు వేడిగా ఉంది వద్దు అని తంతూ ఉంటుంది. ఫూచెంగ్ చాలా కష్టపడుతూ దుప్పటి కప్పుతుంటే షూ అతని వైపు చూసి, ఫూచెంగ్ నీ మనసులో ఏదోలా అవుతుంది కదా అని కనిపెట్టేస్తుంది. అతను తట్టుకోలేక నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి మళ్ళీ కోల్డ్ షవర్ చేయడానికి బాత్రూమ్ లోకి పరిగెడతాడు. అక్కడ నిజంగానే నాకు పిచ్చెక్కిపోతుంది అని తల పట్టుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ షూ వంట చేస్తుంది. ఆ ఫుడ్ చాన్ కు చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఆ చాన్ లొట్టలేసుకుంటూ తింటూనే మళ్ళీ డైలాగులు కొడుతుంది. ఏ షూ, నువ్వు ఒక పెద్ద సోమరిపోతువి, పని దొంగవి అని అంటే షూ కోపంతో, ఓహో నన్ను పని దొంగ అంటావా, అయితే ఈ వంట తినకు అని ప్లేట్ లాగేసుకుంటుంది. అంతలోనే డోర్ బెల్ మోగుతుంది. బయట ఒక లెటర్ చూసి షూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఆమె రాసిన ఆర్టికల్ కి ప్రైజ్ మనీగా ఏకంగా 100 రూపీస్ వస్తాయి. చాన్ ఏంటి అంతలా హ్యాపీ అవుతున్నావు అని అడిగితే షూ, చూడు నేను సొంతంగా డబ్బులు సంపాదించాను అని చూపిస్తుంటే అది చూసిన చాన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకో పక్క ఆఫీస్ లో మనోడు వర్క్ చేసుకుంటూ ఉంటాడు. కానీ ధ్యాస మొత్తం ఇంట్లో ఉన్న షూ మీదే. షూ ఇంట్లో సేఫ్ గా ఉందా, తన కాలు నొప్పి మళ్ళీ ఎక్కువ కాలేదు కదా అని టెన్షన్ పడుతూ త్వరగా ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి రాగానే చాన్ అతనితో, అన్నయ్య షూ సబ్మిట్ చేసిన ఆర్టికల్ కు ప్రైజ్ మనీగా 100 రూపాయలు వచ్చాయి, నేను కూడా ఇలాంటి ఆర్టికల్స్ రాసి డబ్బులు సంపాదిస్తా అని అంటుంది. పూజంగ్ షూని తెగ పొగుడుతూ, రాయల్ కంపెనీ వాళ్ళు షూ ఆర్టికల్ ని సెలెక్ట్ చేశారు, అది చాలా కష్టం, అందరి వల్ల అయ్యే పని కాదు అని చెప్తే చాన్ మూతి తిప్పుకుంటూ, అన్నయ్య నువ్వెప్పుడు ఆ షూనే పొగుడుతుంటావు అని కోపంగా వెళ్లిపోతుంది. నెక్స్ట్ డే ఇంటి బయట చాన్ కు సూతింగ్ అనిపిస్తుంది. సూతింగ్ నీ డ్రెస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అని అంటే ఆమె థ్యాంక్ యూ చెప్పి తనతో పాటు ఫూచెంగ్ ని తీసుకుని ఎగ్జిబిషన్ కి రమ్మని అడుగుతుంది. తను సరే అంటుంది. అంతలోనే సూతింగ్ చాన్ బట్టల వైపు చూసి, కానీ నీ బట్టలు చాలా లో క్లాస్ గా ఉన్నాయి అని అంటే చాన్, ఈ బట్టలు మా అమ్మ నా కోసం స్పెషల్ గా కొనిపించింది, చాలా బాగుంటాయి అని చెప్తే సూతింగ్ తన అమెరికా బిల్డప్ చూపిస్తూ, నా దగ్గర కొన్ని సెకండ్ హ్యాండ్ బట్టలు ఉన్నాయిలే నీకు ఇస్తాను అని అనడంతో చాన్ కు చాలా ఇన్సల్టింగ్ అనిపిస్తుంది. సూతింగ్ నన్ను తక్కువ చేసి మాట్లాడుతుందా, ఓల్డ్ ఫ్యాషన్ అంటుందా, కానీ మా అన్నయ్యకు మా అమ్మకు నేను ఇలాగే నచ్చుతాను కదా అని మనసులో అనుకొని, నాకు నీతో పాటు రావాలని లేదు, పైగా టైం కూడా లేదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఆ నెక్స్ట్ డే షూ చాన్ కలిసి మార్కెట్ కి వెళ్తారు. అక్కడ ఒక సిటీ లేడీ చాన్ పక్కన నిలబడి, ఈ పల్లెటూరు గోరలు సిటీలోకి ఎందుకు వస్తారో ఏంటో, ఎంత బ్యాడ్ స్మెల్ వస్తుందో అని అంటుంటే చాన్, స్మెల్ ఎక్కడ వస్తుంది బానే ఉంది కదా అని అంటుంది. షూ ఏమైంది అని అడిగే లోపే ఒక అతను వచ్చి చాని నెట్టేస్తాడు. దాంతో చాన్ కాల్ జారి పొరపాటున ఆ సిటీ లేడీ చెప్పు మీద పెడుతుంది. దాంతో ఆవిడ పిచ్చ కోపంతో ఊగిపోతుంది. చాన్ ఎంత సారీ చెప్పినా కూడా వినదు, ఘోరంగా ఇన్సల్ట్ చేస్తూనే ఉంటుంది. ఇక మన షూ ఊరుకుంటుందా, నీకెంత ధైర్యం ఉంటే ఇలాంటి మాటలు అంటావు, సారీ కూడా చెప్పింది కదా, అంత మాత్రం దానికి క్షమించలేవా, మేం పల్లెటూరు నుండి వచ్చాం సరే, కానీ నీ ఆలోచనలు పల్లెటూరుల కంటే చిన్నగా ఉన్నాయి అని అంటూ అందరి ముందు ఆ లేడీకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేస్తుంది. అప్పుడు షూ ఆ లేడీతో, ఈ చెప్పుల కాస్ట్ ఎంత అని అడిగితే ఆమె 2000 రూపీస్ అని అంటుంది. షూ ఇమ్మీడియట్ గా ఆ డబ్బులు ఆమె ముఖాన్ని కొట్టి, ఇదిగో డబ్బులు తీసుకో, నువ్వు నీ చెప్పులు కొనుక్కొని మెల్లో వేసుకొని ఊరేగిపో అని గట్టిగా అరుస్తుంది. దాంతో ఆమె భయపడి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అప్పుడు చాన్ మనసులో, ఆ సూతింగ్ నన్ను లో క్లాస్ అని చాలా చీప్ గా మాట్లాడింది, నేనేమో ఎప్పుడు షూ గురించి చెడ్డగా మాట్లాడుతుంటాను, అయినా సరే ఈ రోజు నా కోసం ఈమె ఎంతలా సపోర్ట్ గా నిలబడింది అని అనుకుని కళ్ళు తిప్పుకుంటూ చిన్నగా థ్యాంక్ యూ అని చెప్తుంది. షూ షాక్, ఏమన్నావ్ అని అంటే చిన్నగా మళ్ళీ వదినా థ్యాంక్ యూ అని చెప్తుంది. అది విన్న షూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, ఈ లిటిల్ గర్ల్ కి ఇప్పుడిప్పుడే బుద్ధి వస్తున్నట్లుంది అని అనుకుంటుంది. నెక్స్ట్ ఆ రాత్రి ఫూచెంగ్ షూ ఉన్న రూమ్ కి వస్తాడు. షూ, ఇక్కడ దోమలు విపరీతంగా కుడుతున్నా, నాకు నిద్ర పట్టట్లేదు హనీ అని మళ్ళీ ఇంకో కంప్లైంట్ చేస్తుంది. ఫూచెంగ్ ఆమె కాళ్ళని చూసి వాటిపై దుప్పటి కప్పి అక్కడ నుంచి బయటకు వెళ్తాడు. అర్ధరాత్రి పూట పెట్రోలింగ్ చేస్తున్న ఆఫీసర్స్ ఉంటారు కదా, దూరం నుంచి ఎవరో చీకట్లో ఒక పర్సన్ ని చూసి, అక్కడ ఎవరున్నారు మీరెవరు అని అడిగితే ఫూచెంగ్ ముందుకు రాగానే వాళ్ళు షాక్ అయ్యి, బాస్ మీరా, ఇలా అర్ధరాత్రి పూట ఇక్కడేం చేస్తున్నారు అని అడుగుతారు. ఫూచెంగ్, నేను ఇక్కడికి పుదీనా ఆకులు కోయడానికి వచ్చాను, మా వైఫ్ కి దోమలు కుట్టడం వల్ల నిద్రపోలేకపోతుంది, పుదీనా రసం రాస్తే దురద తగ్గుతుంది కదా అని చెప్తే అది విన్న ఆఫీసర్లు, బాస్ మీరు మీ వైఫ్ ని ఎంతలా ప్రేమిస్తున్నారు, పదండి మేం కూడా మీకోసం కొన్ని ఆకులు కోస్తాం అని ఆకులు కోస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ షూ నిద్ర లేచి తన కాళ్ళ వైపు చూసుకుంటే అక్కడంతా పుదీనా ఆకుల రసం పూసి ఉండడం గమనించి, అంటే నిన్న రాత్రి ఫూచెంగ్ నిజంగానే రూమ్ కి వచ్చాడా, అదంతా కల కాదన్నమాట, ఇతనికి నా మీద చాలా కేర్ ఉంది అని మనసులో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఇంటి బయట పక్కింటి ఆవిడ షూని కలిసి, నిన్న రాత్రి ఫూచెంగ్ నీకోసం పుదీనా ఆకులు తేవడానికి అడవికి కూడా వెళ్ళాడట కదా, నీ హస్బెండ్ నిన్ను ఎంతలా చూసుకున్నాడో, అదే నా మగుడైతేనా నన్ను దోమలు ఎత్తుకెళ్ళినా పట్టించుకోడు, కానీ నీ హస్బెండ్ కి మాత్రం నేను ఒక్క దోమ కుట్టినా
తట్టుకోలేకపోయాడు అని చెప్తే ఫూచెంగ్ తను ఎంతలా ప్రేమిస్తున్నాడని వినగానే మన మేడం గారు మనసారా నవ్వుకుంటుంది. కాసేపటికి చాన్ వంట చేసి పెడుతుంది. కానీ షూకి ఆ ఫుడ్ అసలు నచ్చదు. ఆ వాసనకి ఆమెకి పదే పదే వాంతులు వస్తుంటాయి. ఫూచెంగ్ ఇమ్మీడియట్ గా షూ దగ్గరికి వెళ్లి ఎందుకు తినట్లేదు ఏమైంది అని అడుగుతాడు. షూ కోపంగా నాకేం తెలుసు ఈ ఫుడ్ చూస్తుంటేనే నాకు వాంతులు వచ్చేలా ఉన్నాయి అని విసుక్కుంటే ఫూచెంగ్ సరే నేను నీకు ఇష్టమైన వంట చేస్తాను అని కిచెన్ లోకి వెళ్తాడు. అతను తెచ్చిన ఆ ఫుడ్ చూడగానే షూకి మళ్ళీ వాంతి వచ్చినట్లు అవుతుంది. ఈసారి ఫూచెంగ్ టెన్షన్ తో ఆమెను పట్టుకుని షూ నువ్వు ఓకేనా అని అడుగుతాడు. ఆమె కోపంతో అతను పక్కకు నెట్టేసి గిల్లుతూ అంతా నీ వల్ల జరిగింది, నీ వల్ల నేను ప్రెగ్నెంట్ అయ్యాను, అసలు ఈ 4 పిల్లల్ని నువ్వే కనొచ్చు కదా, నేనే ఎందుకు కనాలి, ఇదంతా చాలా అన్యాయం అని గుద్దుడు గుద్దుతుంటే ఫూచెంగ్ టెన్షన్ తో అసలు అదంతా నేను ఒక్కడిని ఎలా చేశానబ్బా అని అంటుంటాడు. ఆ తర్వాత ఫూచెంగ్ వేణీళ్ళు తీసుకుని రూమ్ లోకి రాగానే షూ అతన్ని చూసి స్టైల్ గా ఈల వేస్తుంది. ఫూచెంగ్ ఏంటి కథ అని అడిగితే షూ కాస్త దగ్గరికి రా నిన్ను టచ్ చేయనిస్తావా అని అడుగుతుంది. అతనేమో నువ్వేం చేస్తున్నావు షూ అని సిగ్గుపడతాడు. షూ సరే నువ్వు నన్ను టచ్ చేయనివ్వకపోతే నేను వేరే మగుని వెతుక్కుంటానులే అని టీస్ చేస్తుంటే అతను షాక్ అవుతూ షూ పెళ్ళయ్యాక వేరే వాళ్ళతో తిరగడం ఇల్లీగల్, దానికి శిక్ష పడుతుంది అని టెన్షన్ పడతాడు. షూ అయితే ఏంటి నేను నీకు డివోర్స్ ఇచ్చేయగలను కదా అని అంటే ఫూచెంగ్ ఏమన్నావు అని అడుగుతాడు. షూ డివోర్స్ గురించి చెప్తున్నాను, నువ్వు ఎలాగో నన్ను ఇష్టపడవు ప్రేమించవు కనీసం టచ్ కూడా చేయనివ్వవు, ఇక నువ్వు నా మొగుడిగా ఉండే ఏం లాభం, పిల్లలు పుట్టగానే నీకు డివోర్స్ ఇచ్చేస్తాను, కానీ ప్రతి నెల నీ శాలరీలో సగం డబ్బులు పిల్లల పెంపకం కోసం నాకు పంపించాలి సుమా గుర్తుపెట్టుకో అని చెప్తుంది. ఫూచెంగ్ షాక్, అసలు డివోర్స్ అనే మాట అంత ఈజీగా ఎలా అంటున్నావు అని అడుగుతాడు. షూ ఎందుకు నీకు ఇష్టం లేదా అని అంటే ఫూచెంగ్ ఎమోషనల్ అవుతూ షూ మన పెళ్లి జరిగినప్పటి నుంచి నేను ఒక్క నిమిషం కూడా డివోర్స్ గురించి ఆలోచించలేదు, ఆ ముక్కను అసలు మర్చిపో, ఒకవేళ నువ్వు నన్ను చీట్ చేయాలని చూస్తే నేను జైల్లో పెట్టిస్తాను అని చెప్తాడు. అంతలో నర్సు రావడంతో అతను అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కాసేపటికి చాన్ రూమ్ లోకి వస్తుంది. షూ నువ్వు ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అంటే చాన్ లేదు వదినా నేను నీతో ఇక్కడే ఉంటాను అని చెప్తుంది. షూ మరి మీ అన్నయ్య ఎక్కడా అని అంటే అన్నయ్య తన ఆఫీస్ లో లీవ్ పెట్టడానికి వెళ్ళాడు, ఇంటికి వెళ్లి వంట చేసి మరీ తీసుకొస్తాడట అని చెప్తే షూ షాక్ అవుతూ ఏంటి నా కోసం లీవ్ పెట్టాడా అని అడుగుతుంది. అవును మరి ఏమనుకున్నావు అని అంటే అది విన్న షూ మనసులో ఫూచెంగ్ బయటికి రాక్షసుల్లా కనిపిస్తాడు కానీ లోపల చాలా మంచివాడు అని సంతోషపడుతుంది. తర్వాత ఫూచెంగ్ వంట తీసుకొని హాస్పిటల్ కి వస్తాడు. మేడం ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ అక్కడ చాలా ఉడుగ్గా ఉందని చెప్పి అతను షర్ట్ బటన్స్ విప్పి షో ఆఫ్ చేయడం స్టార్ట్ చేస్తాడు ఆమె ముందు కావాలని టెంప్ చేయడానికి. షూ అతని 6 ప్యాక్ వైపు చూస్తూ ఇక్కడ వీడి ఇక్కడుంది అని మనసులో కంట్రోల్ తప్పిపోతుంది. ఫూచెంగ్ బేబీ కాస్త కంట్రోల్ చేసుకో అని అంటే షూ మనసులో వీడు కావాలనే తన హ్యాండ్సమ్ ఫేస్ ని బాడీని నా ముందు షో ఆఫ్ చేస్తున్నాడు నాకు తెలుసు అని అనుకుంటుంది. ఆ తర్వాత అతను ఆమె కాళ్ళు కడగడానికి వేణీళ్లు తెచ్చి తన షర్ట్ పూర్తిగా విప్పేస్తాడు. షూ నవ్వుతూ చెప్పు నువ్వు కావాలనే కదా ఇక్కడ షో ఆఫ్ చేస్తున్నావు అని అడిగితే నువ్వే కదా చెప్పావు నన్ను చూశాక ఇంకే మగాన్ని చూడనని అని గుర్తు చేస్తాడు. షూ అవునా అయితే నాదో కండిషన్, నన్ను చూశాక నువ్వు కూడా ఏ ఆడదాన్ని చూడకూడదు అని చెప్తే అతను సిగ్గుపడుతూ నిజానికి నువ్వు నన్ను తప్ప నేను నిన్ను తప్ప ఇంకెవరిని చూడకూడదు, మనకి పెళ్ళైంది గుర్తుంచుకో అని అంటే షూ అతన్ని గట్టిగా గిల్లుతుంది. ఫూచెంగ్ మురిసిపోతాడబ్బా. అప్పుడు షూ అతన్ని తన వైపుకు లాక్కొని ఇప్పుడు చెప్పు డివోర్స్ ఇవ్వనని, నేను ఎవరిని చూడడం నీకు ఇష్టం లేదని అని అడుగుతుంటే షూ అతన్ని టచ్ చేయడంతో ఫూచెంగ్ ఫుల్ సిగ్గుపడతాడు. నువ్వేం చేస్తున్నావు మనం పబ్లిక్ లో ఉన్నాం కదా అని అంటే అతను ఆమెను అస్సలు పట్టించుకోవట్లేదని వెంటనే బుంగమూతి పెట్టి సరే నేను నీకు డివోర్స్ ఇచ్చేస్తానులే అని ఏడుపు నాటకం స్టార్ట్ చేస్తుంది. ఫూచెంగ్ టెన్షన్ పడిపోయి సరే సరే ఫ్యూచర్ లో నన్ను ఎంతైనా టచ్ చేసుకో ఏం చేసినా పర్వాలేదు కానీ ఇప్పుడు కాదు, మనకి 4 పిల్లలు పుట్టబోతున్నారు కదా, డెలివరీ అయిపోయాక నీకు నచ్చినట్టు చెయ్యి అని అతని ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకొని సర్ది చెప్తాడు. దాంతో షూ మనసులో ఫుల్ హ్యాపీ అయిపోతూ లైఫ్ లో నాకు అసలు మొగుడే దొరకడు అనుకున్నాను కానీ చూడు వీడు నా ప్రేమలో ఎలా పడిపోయాడో అని అనుకుంటూ ఆమె ఫూచెంగ్ ఫేస్ పట్టుకొని జస్ట్ టచ్ చేస్తే ఏమొస్తుంది, నా మొగుడు నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాలి, లైఫ్ టైం నన్ను కేరింగ్ గా చూసుకోవాలి, నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని చెప్తే అతను నవ్వుతూ నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తాను బేబీ, నిన్ను బాగా చూసుకుంటూ ఎప్పుడు నీతోనే ఉంటాను అని ప్రామిస్ చేస్తూ ఇద్దరు ఒకరికొకరు చూసుకొని సిగ్గుపడుకుంటూ నవ్వుతూ ఉంటారు. ఇదంతా దూరం నుండి వేరే బెడ్ మీద ఉన్న మిగతా కపుల్స్ చూసి నోరెల్లబెట్టి అలానే చూస్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వస్తారు. అక్కడ ఫూచెంగ్ తన వీపుకి మెడిసిన్ రాయమని షూకి చెప్తాడు. షూ రాస్తూ మెల్లగా అతన్ని టచ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. షూ మనసులో లడ్డూలు పుట్టుకొస్తాయి. అతని షర్ట్ విప్పగానే మందు రాసే నెపంతో అతని వీపుని టచ్ చేస్తూనే ఉంటుంది. కానీ అక్కడ కొన్ని దెబ్బలు చూసి ఇవేంటి అని అడిగితే మిలిటరీలో ఇలాంటివి కామన్ గా జరుగుతుంటాయి అని చెప్తే షూకి చాలా బాధ అనిపిస్తుంది. కానీ క్లైమేట్ ని మార్చడానికి నువ్వు మాత్రం చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు అని టీస్ చేస్తుంది. ఏదేమైనా ఒప్పుకోవాలి నువ్వు మాత్రం చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు అని అతనికి గిలిగింతలు పెడుతూ బాగా టీస్ చేస్తుంది. అలా ఇద్దరి మధ్య అల్లరి స్టార్ట్ అవ్వగానే ఫూచెంగ్ ఆమె చేతులు గట్టిగా పట్టుకొని ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ అంతలో ఆమె ఫేస్ కి చాలా దగ్గరగా ఉండేసరికి
వచ్చేసరికి అస్సలు కంట్రోల్ చేసుకోలేక ఒక్కసారిగా ఫోర్స్ గా కిస్ చేసేస్తాడు. లైక్ ఊపిరి కూడా ఆడనివ్వడు. అప్పుడు షూ షాక్ అయ్యి ఇప్పుడు నువ్వేం చేసావు అని అడిగే లోపే ఫూచెంగ్ అక్క నుంచి సిగ్గుతో దౌడో దౌడు ఆమెను కిస్ చేసిన వెంటనే పరిగెత్తుకెళ్లి బాత్రూమ్ లో కూర్చొని ఒకటే నర్వస్ ఫీల్ అవుతుంటాడు. 2 కాళ్ళు గట్టిగా పట్టుకొని. అప్పుడు సిస్టర్ బాత్రూమ్ లోకి వచ్చి అన్నయ్య నువ్విక్కడేం చేస్తావు పద బయటికి అని ఎల్లగొడుతుంది. అతను నెర్వస్నెస్ తోనే బయటకు వస్తాడు. షూ మాత్రం ఫుల్ హ్యాపీగా తన లిప్స్ పట్టుకొని తన బేబీతో మాట్లాడుతూ ఫుల్ ఎగ్జైట్ అయిపోతుంది. ఆ తర్వాత షూకి చాలా కడుపు నొప్పి రావడంతో అందరూ హాస్పిటల్ కి పరిగెడతారు. అంతే ఆమెకి 4 కొడుకులు పుట్టారని డాక్టర్ బయటికి వచ్చి గుడ్ న్యూస్ చెప్తారు. దాంతో అందరూ ఫుల్ హ్యాపీలో ఉంటారు. కట్ చేస్తే సీన్ 1 మంత్ తర్వాత చూపిస్తారు. పోలీస్ ఆఫీసర్లు షూని కలవడానికి వస్తారు. అందరి ముందు ఆమెకు ఒక మెడల్ ఇచ్చి బ్యానర్ తో ఫుల్ గా సన్మానం చేస్తారు. షూ ధైర్యమైన సమయస్ఫూర్తి వల్లనే 40 మంది ప్రాణాలు కాపాడబడ్డాయి. మేము ఒక పెద్ద గ్యాంగ్ ని పట్టుకోగలిగాం అని బాగా ప్రైజ్ చేస్తుంటారు. ఆ రాత్రి బయట ఫుల్ వర్షం పడుతూ ఉరుములు వస్తుంటాయి. ఫూచెంగ్ రూమ్ లోకి వచ్చి ఉరుములు చూసి భయపడుతున్నావు బేబీ అని అడుగుతాడు. షూ మనసులో నాకు భయమేం లేదు కానీ వీడింత హ్యాండ్సమ్ గా ఉన్నాడు, భయపడినట్టు యాక్టింగ్ చేస్తే తప్పేమన్నా ఉంటుందా అని అనుకుని భయపడుతున్నట్లు యాక్టింగ్ చేస్తుంది. సరే నువ్వంతగా బ్రతిమలాడుతుంటే ఎలా కాదనగలను, పడుకో అని గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అర్ధరాత్రి నిద్రలో షూ మెల్లగా ఫూచెంగ్ దగ్గరికి జరుగుతుంది. అతను ఆమెను పక్కకు జరపాలని చూడడంతో షూకి మెలకు వచ్చేస్తుంది. ఆమె కళ్ళు రుద్దుకుంటూ నువ్వు నిద్రలో నా అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తున్నావా అని అడుగుతుంది. ఫూచెంగ్ భయపడిపోతూ వెంటనే లేచి నేను నిన్ను టచ్ చేయలేదు, నువ్వే నా దగ్గరకు వచ్చావు అని చెప్తాడు. షూ కోపంతో అబద్ధాలు చెప్పకు, నన్ను హక్ చేసుకోవాలనే కదా నా దగ్గరకు వచ్చావు. ఫూచెంగ్ అయినా నువ్వు చాలా పెద్దోడు అయ్యావు, ఈ విషయంలో కొంచెం ధైర్యం కూడా చేయలేవా అని అడుగుతుంది. దాంతో ఫూచెంగ్ ఆమె దగ్గరకు వచ్చి అవును నేను గట్టిగా పట్టుకొని పడుకోవాలనుంది, నీకు దగ్గర అవ్వాలనుంది, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నీ మొగుడిని నువ్వు నా పెళ్ళానివి, అంతా క్లియర్ కదా అని తేల్చేస్తాడు. షూ అతని దగ్గరికి లాక్కొని మరి నన్ను కిస్ చేయాలని లేదా అని అడిగి ఆమె ఇనిషియేషన్ తీసుకొని అతనికి స్లోగా ఒకటొక్కటి కిస్ చేస్తుంది. అప్పుడు అతను కంట్రోల్ చేసుకోలేక ఆమెని ప్యాషనేట్ గా కిస్ చేస్తాడు. దాంతో ఆ రాత్రి ఇద్దరు చాలా క్లోజ్ అయిపోతారు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్ ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తా. అంతవరకు టాటా బై బై.